10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర యొక్క యాత్ర అంతా కూడా పాదయాత్రలో. అసలు ఇది భారత రాజ్యాంగం ఏర్పడ్డ ఈ దేశంలో, ఇంత పెద్ద దేశంలో ఈ తెలంగాణలో ప్రతి సంస్థలో ఒక చాకలి వాళ్ళకు వాటా ఎంత, యాదవులకు వాటా ఎంత, ముదిరాజుల వాటా ఎంత, గౌండ్లోళ్ళ వాటా ఎంత అని, ప్రతి కులం యొక్క షేర్ ఎంత అని రాష్ట్రమంతా కలియదిరిగి ఈ రాజ్యంలో అసలు ఓట్లెవరి, పాలకులెవరు, 12,000 గ్రామాలలో ఆధిపత్యం ఎవరిది, భూమి ఎవరిది, సంపద ఎవరిది, శ్రమ ఎవరిది, ఇంత పెద్ద వ్యవస్థలో ఈ అణగారిన 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల దుఃఖానికి కారకుడెవరు, అసలు తెలంగాణ మొత్తంలో జరుగుతున్న నేపథ్యం ఏంటి అని గడప గడపకు తెలంగాణ అంతా స్వరాజ్య పాదయాత్రలో నినదించిన ఆ సింహనాదమే ఈరోజు తెలంగాణ అంతటా బీసీ వాదమని, ఎస్సీ వాదమని, ప్రతి దాంట్లో అణగారిన వర్గాల వాటా ఎంత అని మాట్లాడుకోవడానికి గల కారణం మా స్వరాజ్య పాదయాత్రే దాంట్లో సింహభాగం అని సగర్వంగా చెప్తున్నాం. అంటే మేము సాధించకపోవచ్చు సంపూర్ణంగా, ఇంకా సాధించేదానికన్నా ముందు మాలాంటి వాళ్ళ యొక్క ఈ ధ్వని ఏదైతే ఉందో ఇది ప్రతిధ్వని అయి అందరి మధ్య ఈ చైతన్యం వచ్చి ఆయా పాలకుల మధ్యలో ఉన్నటువంటి పార్టీలనేనా, ఆయా పార్టీలలో ఉన్న వాళ్ళు ఇందులో మా వాటా ఎంత అని అడిగే చైతన్యం ఇంత విస్తృతంగా రావడానికి మాలాంటి వాళ్ళ కృషి ఉంది. ఇదే కాక మేము బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్యం వైపు చైతన్యం చేయడానికి, అప్పటిదాకా చిన్న చిన్న హక్కుల కోసం తిరుగుతున్న ఈ రాష్ట్రంలో దళితుల హక్కులకని, బీసీలు బీసీ హక్కులకని వితిన్ ద సిస్టంలోనే హక్కులు అడుగుతున్న ఈ క్రమంలో ఎంటైర్ తెలంగాణలో మొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీలమే ఒక్కటై మనమే ఒక స్వరాజ్యాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకుందాం. తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల దుఃఖానికి ఇది ఒక్కటే శాశ్వత విముక్తి అని మేము తీసుకొస్తున్న ఈ ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరం, రాజకీయ వేదిక పట్ల సమాజంలో విస్తృత స్పందన వచ్చింది. సమాజంలో వీళ్ళు కూడా ఒక రాజకీయ వేదికను మన దగ్గరకు తీసుకురాబోతున్నారని యువకులు, ప్రజలు ఆదరిస్తున్నటువంటి తరుణం ఇది. రైట్ అన్న, మీరు పదే పదే విమర్శిస్తున్నారు, పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మా యొక్క ఈ వివక్షకు, అణచివేతకు, అంటరానితనానికి, ఈ పేదరికానికి ప్రధానమైన కారణం అగ్రకులాలు లేదా ఆధిపత్య కులాలు అని. దాంట్లో ప్రత్యేకించి రెడ్లు, వెలవలు, కమ్మలు, కర్ణం వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మాకు అవకాశం వచ్చింది, మేము అధికారం అనుభవిస్తున్నాము, తద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాము, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని వాళ్ళ అధికారంలోకి రావడాన్ని మేము వ్యతిరేకించట్లేదు కదా, రాజ్యాంగబద్ధంగానే పార్లమెంటరీ విధానంలోనే మేము పరిపాలిస్తున్నాం కదా, మేము సేవ చేస్తున్నాం కదా అంటున్నారు. దానిపైన మీరేమంటారు? ఒకటి ఏంటంటే మురళి, ఇక్కడ ప్రధానంగా 2 విషయాలు. నీకు అవకాశం వచ్చింది కదా అని నువ్వు రాజ్యాంగబద్ధంగానే పరిపాలించాలి కదా. ఎస్, నీకు అవకాశం వచ్చింది. నీ అవకాశం ఎట్లా వచ్చిందో కూడా చెప్తాం. అణగారిన వర్గాలైన 90% ప్రజలకు నువ్వు మందు పోయలేదా, పైసలు పంచలేదా, మాయమాటలు చెప్పలేదా, బెదిరించలేదా, లొంగ తీసుకోలేదా? లొంగ తీసుకున్నావు, బెదిరించినావు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినావు, పైసలు ఇచ్చినావు, మందు పోసినావు. గ్రామాలలో భూమి, రాజ్యం, సంపద వాళ్ళదై వాళ్ళ ఆధిపత్యంలో గ్రామాల్లో అమాయకులైన 90% మంది ప్రజల్ని సోషల్ టెర్రరైజ్ చేసి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, 10, 100, 50 ఇచ్చి, అప్పులిచ్చి, బెదిరించి, అన్ని రకాలుగా లొంగ తీసుకొని నువ్వు రాజకీయం చేసినవా? ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా నీ సిద్ధాంతం చెప్పి నువ్వు పార్టీ దగ్గర, ప్రజల దగ్గర ఓట్లు తీసుకున్నావా? అంటే నీవు రావచ్చు రాజ్యానికి, కానీ నువ్వు రాజ్యానికి రావడంలో ప్రజాస్వామ్య పద్ధతులు పాటించినవా, అప్రజాస్వామ్యంగా రాజ్యానికి వచ్చినవా? ఉదాహరణకి 119 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ప్రజల యొక్క జనాభా 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పుడు నీకు అధికారం ఎవరిచ్చారు? నీకు అదే మీరు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు అంటున్నారో వాళ్ళు ఓటు వేసి వాళ్ళు ఇచ్చారు కదా అన్నప్పుడు నీ అణగారిన వర్గాల, నీ అగ్రకులాల జనాభాకి తగ్గట్టుగా నీకు పరిపాలించే హక్కు లేదు. అణగారిన వర్గాల యొక్క సింహభాగం 90% ఉన్నప్పుడు నువ్వు అధికారాన్ని పెత్తనం చెలాయించే అధికారం నీకు ప్రజలు లొంగ తీసుకొని వాళ్ళని అమాయకుల్ని చేసి నువ్వు వచ్చినావు తప్ప, నిజంగా సత్యానిగా మాట్లాడితే 5% లేని రెడ్లు, 1% లేని వెలమలు, 1% లేని కరణాలు, 1% లోపున్న కమ్మకాపులు, వీళ్ళందరూ కలిస్తే 10% లేరు కదా. కాబట్టి మేమేమంటున్నామంటే, మిమ్మల్ని ఏదో సింహాసనం కాడికి వచ్చి గల్లా పెట్టి గుంజి అవతలేస్తామని మేము అనట్లే. మేము చెప్తున్నది అదే, మీ లోపాన్ని
మిమ్మల్ని దోషిగా సమాజంలో పోర్ట్రేట్ చేస్తూనే ద సేమ్ టైం మా ప్రజలను ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. నిన్ను తిట్టుకుంటూ మేము కూర్చోవటంలే, జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ, వాళ్ళని విముక్తి చేస్తూ, వాళ్ళలో మానసిక విప్లవాన్ని సృష్టిస్తూ, మనమే బీసీ ఎస్సీ ఎస్టీలో లొంగకుండా, మోసపోకుండా, వాళ్ళు పోసే మందుకో పైసలకో వాళ్ళ మాటలకో లొంగిపోకుండా మనకంటూ ఒక తత్వం ఉంది, మనకంటూ ఒక ఫిలాసఫీ ఉంది, మనకంటూ ఒక సంస్కృతి ఉంది. అసలు ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులం మనమే, సమ్రాట్ అశోక చక్రవర్తి బిడ్డలం మనం, శివాజీ మహారాజు బిడ్డలం మనం, సంత్ కబీర్ దాస్, సంత్ రవిదాస్ ఫిలాసఫీతోటి ఆ ధర్మంలో బ్రతికినటువంటి వాళ్ళం, సాహు మహారాజు యొక్క వారసులం, డాక్టర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ బెనిఫిషియర్స్ మనం, కాన్షీరామ్ ఇచ్చినటువంటి రాజ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాం మనం. మనకంటూ సొంత ధర్మం ఉంది అని, ఆ ధర్మం ప్రకారం మనమే రాజ్యాన్ని పరిపాలిద్దామని మా ఫిలాసఫీని ప్రజలకి నేర్పించి వాళ్ళ నుంచి విడుదల చేపిస్తున్నాం మా ప్రజల్ని. వాళ్ళని కేవలం తిట్టుకుంటూ కూర్చొని ఓ చిన్న దళిత సంఘం పెట్టుకొని వాళ్ళని నిరంతరం నిందించుకుంటూ, వాళ్ళనే అడుక్కుంటూ, వాళ్ళని నిందిస్తూ, వాళ్ళని తిడుతూ ఉండి కూర్చొనే వేదిక కాదు. అందుకనే మేము పరధర్మంలో బ్రతుకుతున్న ప్రజల్ని స్వధర్మం వైపు ఆలోచించమని కోరుతున్నాం. పరాయీకరణ చెందిన వారిని స్వరాజ్యం కోసం పోరాడమంటున్నాం, స్వశక్తిగా పోరాడమంటున్నాం, స్వంత కాళ్ల మీద పార్లమెంటుకి అసెంబ్లీకి పోదామంటున్నాం. ఈ ఓట్లు మనై, ఓటు అనే ఖడ్గం అంబేద్కర్ ఇచ్చాడు. ఆ ఖడ్గంతో వారు చేస్తే నువ్వు రాజ్యానికి రావచ్చు, ఒకప్పుడు నువ్వు కూడా క్షత్రియుడివే, ఈ భూమండలాన్ని పరిపాలించిన వాడివి అని చెబుతూ మాకు సంబంధించిన సామాజిక వర్గాల్లో మహనీయులు ఉన్నారు. తెలంగాణకు వస్తే పండగ సాయన్న ముదిరాజు ఉన్నాడు, గౌడ కులానికి వస్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నాడు, పద్మశాలిలకు వస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నాడు, ఆదివాసీలకు వస్తే సమ్మక్క సారలక్కలు యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు, గొల్ల కురుమలకు వస్తే దొడ్డి కొమరయ్య ఉన్నాడు, చాకలి కులానికి వస్తే చాకలి ఐలమ్మ ఉన్నది. ఇట్లా ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ మా ఆత్మగౌరవాన్ని నిర్మించుకుంటూ, మా స్వశక్తి జ్ఞానాన్ని నిర్మించుకుంటూ మనమే కలిసి తెలంగాణ రాజ్యాన్ని నిర్మాణం చేస్తే ఈ 5% లోపు ఉన్న రెడ్డి రావుల్ని రాజకీయ సమాధి చేసి ఆ సమాధి మీద సింహాసనం మీద కూర్చోవాలని మా ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్గా. కుల వ్యవస్థ నిర్మాణం మనుధర్మ శాస్త్ర ప్రకారం జరుగుతుందని మీరు ప్రచారం చేస్తున్నారు, లేదా మను ప్రకారమే ఇంతకాలం పాలన కొనసాగుతుంది, వివక్ష అణచివేత కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిర్మాణంలో ఏ కులం ఇంకో కులంతో కలిసి ఉండట్లేదు, భౌతికంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ పరస్పరం కలహించుకోవడం కూడా జరుగుతూ ఉంది ఆ కులాలలో. ఇన్ని కులాలలో, ఇంత నిర్మాణంలో ఏకతాటికి పైకి తీసుకురావడంలో మీ పాత్ర ఎంత ఉంది, అసలు ఆ వచ్చే అవకాశం ఉందా? ఒకటేంటంటే, ప్రపంచంలో ఎక్కడా కూడా బానిస వ్యవస్థలో ఇంత సంక్లిష్టమైన వ్యవస్థ లేదన్నది నిజం. అంటే భారతదేశ సామాజిక వ్యవస్థ ఇది మనం మాట్లాడుకున్నట్టుగా మనమేదో సొంత ఆలోచన కాదు. అకార్డింగ్ టు డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం ఈ సమాజాన్ని విశ్లేషించింది ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థే. ఈ కుల వ్యవస్థ రాజ్యాంగానికి ముందు ఇది ఒక హిందూ సోషల్ ఆర్డర్, ఇది మనువాద వ్యవస్థ. ఈ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రాగ్ర వర్ణాలు, వాళ్ళ తర్వాత శూద్రులు, వాళ్ళ తర్వాత ఆదివాసులు, అధిశూద్రులు, ఇది ఒక సోషల్ ఆర్డర్. ఇది ఒక 6500 కులాల నిచ్చెన కులాల మెట్ల వ్యవస్థ. దీంట్లో శూద్ర వర్గం దాదాపు ఆదివాసీలు, అతిశూద్రులు, శూద్రులు అంతా కలిపి ఒక శూద్రవర్ణం. ఈ శూద్రవర్ణం పైన 3 వర్ణాలకి సేవలు చేయడమే. శూద్రులకి భూమి మీద హక్కు లేదు, రాజ్యం మీద హక్కు లేదు, నాణ్యం మీద హక్కు లేదు, వస్త్రం మీద హక్కు లేదు, సమాజంలో సభ్యులు కాదు, రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదు, విద్య మీద, ఉద్యోగం మీద హక్కు లేదు. ఇన్ని హక్కుల నిరాకరణకు గురి చెంది మానవ హక్కులు లేకుండా కేవలం వీళ్ళు శ్రమ చేసే ఉత్పత్తి కులాలు ఆ పై 3 వర్ణాలకి సేవ చేసేవాళ్ళు. కొంతకాలం తర్వాత ఈ శూద్రుల్లోనే అక్కడ ఉన్న క్షత్రియులకి యుద్ధాలలో ప్రధాన సైనికులకి అధిపతులుగా, వాళ్ళ భూముల వ్యవసాయాలకి ప్రధాన భూములు చూసే వ్యక్తులుగా కొంతమంది శూద్రుల్లోనే ఉన్నారు. వాళ్ళు శూద్రాగ్రవర్ణాలుగా ప్రమోట్ అయ్యారు. ఇక్కడ రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, వెలమలు కావచ్చు, కమ్మ కాపులు కావచ్చు. బయటికి పోతే వన్యారులు, నాడార్లు కావచ్చు, లేకపోతే మరాఠాలు కావచ్చు మహారాష్ట్ర, లేకపోతే పట్నాయకులు ఒరిస్సా కావచ్చు, లేదంటే గుజరాత్లో ఉన్న పటేల్స్ కావచ్చు,
వీళ్ళంతా శూద్రాగ్ర వర్ణాలుగా మారిపోయారు, ప్రమోటెడ్ శూద్రాగ్ర వర్ణాలు. ఇప్పుడు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల రాజకీయ ఆధిపత్యం అంతా శూద్రాగ్ర వర్ణాల చేతిలో ఉంది. ఇక శూద్రులు అనేటువంటి వాళ్ళు ఇక శూద్రులుగా మిగిలిపోయారు. వీళ్ళకి భూమి, రాజ్యం, సంపద అన్నీ కోల్పోయి ఉన్నటువంటి శూద్రులు. వీళ్ళకి కూడా భారత రాజ్యాంగం అనేక హక్కులు, వీళ్ళని బీసీలుగా, మరి ఎంతో కాలం నుంచి వీళ్ళకి వస్తున్నటువంటి హక్కుల యొక్క పరిణామ క్రమంలో మండల్ కమిషన్ కొంత అమలు కావడం, అమలైనటువంటి మండల్ కమిషన్ ద్వారా పూర్తి ఎస్సీ ఎస్టీలకు వచ్చిన రాజ్యాంగ సంపూర్ణ రక్షణ హక్కుల స్థాయిలో రాకపోయినప్పటికీ మండల్ కమిషన్ కొంతవరకు అమలైనా ఆయా రాష్ట్రాల్లో బీసీలకి రిజర్వేషన్స్ రావడం, కానీ ఇంకా పార్లమెంటులో మరి రాజకీయ ప్రాతినిధ్యం బీసీలకు లేకపోవడం, ఇదంతా జరుగుతున్న ఈ క్రమంలో ఈ మొత్తం కుల వ్యవస్థలో ఒక కులం అంటే ఒక కులానికి ద్వేషంగా ఉంచింది ఎవరు? ఒక కులాన్ని పెద్దగా, దాని కింద ఉన్న కులాన్ని చిన్నగా, దాని కిందకున్న కులాన్ని పైకున్న కులాన్ని చూసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఈ ఆర్డర్ సిస్టమ్ మేము తయారు చేసింది కాదు. ఇది ఒక అగ్రవర్ణ వ్యవస్థ తయారు చేసినటువంటి సిస్టమ్. ఈ సిస్టంలో బాధితులు అనేటువంటి వాళ్ళ మధ్య కొంత తేడాలు ఉండొచ్చు. అది సహబాధిత వర్గంగా చూడాలి. బ్రాడ్ సెన్స్తో సహబాధితులంతా ఒక్కటి కావాలి. అందుకనే గౌతమ బుద్ధుడు మొదటిసారిగా తను జ్ఞానవంతుడైన తర్వాత, దీర్ఘ దశాబ్ద కాల అన్వేషణ తర్వాత మొదటిసారిగా గౌతమ బుద్ధుడు తన జ్ఞానాన్ని సముపార్జించుకొని సారానాథ్లో, గంగానది ఒడ్డున, ఇప్పుడు చెప్తున్న వారణాసి సారానాథ్లో తాను చెట్టు కింద కూర్చొని శిష్యుల మధ్యలో తన యొక్క ప్రథమ సంఘటన, అది ప్రథమ ఉపన్యాసం. తాను ఏం చెప్పాడంటే, గతంలో ఒక జంబూద్వీపం ఉండేది ఈ దేశంలో. ఆ జంబూద్వీప విలువల్ని పునర్జీవింప చేయడానికి బహుజన సమాజం అంతా ఒకటి కావాలన్నాడు. అంటే ఖాయం చేసిండు పీడిత సమాజం మొత్తాన్ని బహుజన సమాజంగా. బహు అంటే ఎక్కువ సంఖ్య ఉన్న ప్రజలు అని అర్థం. బహుజనులు అంటే ప్రజలు. మరి పాలకులు ఎవరు? బ్రాహ్మణ క్షత్రియ బనియా వర్గాన్ని పాలక వర్గంగా చెబుతూ దీన్ని బహుజనగా ఖాయం చేస్తూ, గతంలో ఒకప్పుడు బ్రాహ్మణీయ మనువాద విలువలకి ముందు ఈ దేశంలో జంబూద్వీపం అని ఉండే, దాని విలువల్ని పునరుజ్జీవింపజేద్దాం అంటాడు. ఇది ప్రపోజ్ చేసింది గౌతమ బుద్ధుడు. ఆ విలువల యొక్క కొనసాగింపులో నుంచి వచ్చిన మొట్టమొదటి రాజ్యమే, బుద్ధుడి ఫిలాసఫీతో వచ్చిన రాజ్యమే సమ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యం. ఆ రాజ్యంలో అప్పటి వరకు వర్ణ వ్యవస్థ ఉన్నది, కుల వ్యవస్థగా కూడా ఇంకా రాలే. అంటే ఒక 4 వర్ణాలే ఉన్నాయి. ఇక సమ్రాట్ అశోక సింహాసనం ఒక 150 ఏళ్ల ఆ రాజ్యం యొక్క కొనసాగింపు తర్వాత మళ్ళీ కుల వ్యవస్థ తయారైంది, మనువాద చట్టాలు వచ్చింది. ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకి ఇంతకాలం తర్వాత మళ్ళీ రాజ్యాంగ హక్కులు వచ్చి, ఈ రాజ్యాంగ హక్కుల ద్వారా బెనిఫిట్ అయినటువంటి లాభపడిన విద్యావంతుల వర్గాన్ని ఒక్కటి చేసి, ఆ విద్యావంతుల వర్గం చేత బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి, మనకి ప్రధానంగా కావాల్సింది మనం ఈ రాజ్యాన్ని అందుకోవాలి. ఈ రాజ్యాన్ని అందుకోవాలంటే మనకి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలి. ఇప్పుడున్న రాజ్యాలు, ఇప్పుడున్న పాలక వర్గాలు ఏవి కూడా కింది వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు కావు. ఇవన్నీ పై వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలే. కాబట్టి వాటిని ఢీకొనాలంటే ప్రాతినిధ్యం పై వర్గాలు వహించవచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు అనేది ఒకటి కల్పించండు. సామాన్య మానవుడి నుంచి మీరు చెప్పే అగ్రవర్ణాల వరకు ఓటు మీ జేబులో ఉన్నప్పుడు, మీ చేతిలో ఉన్నప్పుడు, మీకు మీరు ఓట్లు వేసుకోలేని పరిస్థితిలో, నిస్సహాయక స్థితిలో లేదా ఒక అజ్ఞానంలో అచేతనంగా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ సామాజిక పరమైనటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది. అంటే ఏజ్తో వచ్చిన జ్ఞానం లాగానే సామాజిక సోషల్ ఏజ్ ఒకటి ఉంటుంది. సోషల్ ఏజ్ అంటే సామాజిక వయసు లేదు మాకు. ఎందుకు అంటే మాకు మొన్నటిదాకా అసలు విద్య లేదు, మొన్నటిదాకా సమాజంలో ప్రవేశమే లేదు, విద్య లేదు, సోషలైజేషన్ లేదు, భూమి లేదు, నాణ్యం లేదు, కల్చర్ లేదు, ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. లేనప్పుడు సామాజికంగా మా కెపాసిటీ ఎంత? మేము బానిసలుగానే బతికాం కదా. కంప్లీట్గా అగ్రవర్ణాల మీద ఆధారపడి బతికిన బానిస స్వధర్మంతో స్వతంత్ర నిర్ణయం ఎట్లా తీసుకోగలడు? స్వతంత్ర నిర్ణయం తీసుకోలేని అమాయకులు ఉండబట్టే ఈ అమాయకుల మీద అమాయకులకు వచ్చినటువంటి ఓటును కూడా దొంగిలించి మళ్ళీ వాళ్ళు రాజ్యానికి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రజల్ని వాళ్ళకి ఒక ఫిలాసఫీ నేర్పించి, అంటే ఎప్పుడైనా కూడా ఒక విజ్డమ్, మనిషికి ఒక దేహ అవసరాల కోసం బతికితే తనకు గమ్యం ఏంటో తెలియదు, లక్ష్యం ఏంటో తెలియదు,
ఆకలి అవుతుంది, ఆకలి కోసం ఏదో నాన్నం తెచ్చుకుంటాడు, కూలి పని చేసి అన్నం తింటాడు, పడుకుంటాడు. శ్రమ దోపిడీ జరుగుతుంటుంది, బానిసగా బతుకుతుంటాడు, మరణిస్తాడు, అతనికి ఏ హక్కులు ఉండవు. ఏదో కడుపులో తిండి కోసం పశువుల్లాగా పనిచేసి బతుకుతుంటాడు. పశువుల్లాగా కూలీనాలి చేసి రెక్కలు ముక్కలు చేసుకొని గంత తిండి తిని నిద్రపోతే అది మానవ జీవితం ఎట్లయిద్ది? లైఫ్ అనేది ఒకటి ఉన్నది, జీవితం. ఏమిటా జీవితం? నీవు వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో ఒక పీడిత వర్గానికి సంబంధించిన వ్యక్తివి. నీ పీడితులంతా కలిపితే నీ పీడిత జనాభాని 90% ఉన్నారు. మీరంతా కలిసి రాజ్యాన్ని తెచ్చుకోవాలి. రాజ్యాన్ని నిర్మించడం కోసం మీ పూర్వీకులకు ఒక లెగసీ ఉంది. ఆ లెగసీని కంటిన్యూ చేయడమే మీ ధర్మము. అందుకనే మీకు ఒక రాజ్యాంగం ఇస్తున్నా, ఆ రాజ్యాంగం ద్వారా మానవ హక్కుల్ని ప్రసాదిస్తున్నా. మీరు రాజ్యాంగం ద్వారా చదువుకోండి, రాజ్యాంగం ద్వారా ఎంతో కొంత ఉపాధి తెచ్చుకోండి, రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుని, రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు మీకు ఇస్తున్నాను. ఆ సర్వ హక్కులతో పాటు రాజ్యాన్ని తెచ్చుకునే ఒక ఫిలాసఫీ కూడా మీకు ఇస్తున్నాను. అంబేద్కర్ ఒకటి ప్రపోజ్ చేసి మనకు ఫిలాసఫీ ఇచ్చిండు, నీకు చదువు ఇచ్చాడు, నీకు యుద్ధం చేసే ఓటు హక్కు ఇచ్చిండు. కానీ ఇక్కడ మీరు అడుగుతున్న ప్రశ్నకి ఎగ్జాక్ట్లీ సమాధానం ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ప్రజలు సమాజంలో పౌరుడే కానటువంటి ఇలాంటి ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన పండు తిన్నాడు తప్ప, రాజ్యాంగం ఇచ్చిన పండు మాత్రమే తిన్నాడు తప్ప తన ధర్మం ఏంటో తెలుసుకునే దారిలో మాత్రం లేడు. అక్కడ ఈ అణగారిన వర్గాల సమాజం దారి తప్పింది. అది నాయకత్వ లోపమా, ప్రజల లోపమా? ఈ విద్యావంతుల సమాజాన్ని ఆర్గనైజ్ చేసే నాయకత్వ లోపమే జరిగింది. అంటే నాయకత్వం ఏం లోపం జరిగింది? ఉత్త అంబేద్కర్ ద్వారా వచ్చిన ఓటు కట్టుకము, అంబేద్కర్ ద్వారా వచ్చిన రిజర్వేషను, చదువు, జస్ట్ ఇతను బెనిఫిట్ అయిండు. కానీ అతను ఏం చేయాలనో ధర్మం పనిచేసి, ఫ్రూట్ తిన్నాడు, డ్యూటీ మర్చిపోయాడు, పండు తిన్నాడు, విధి మర్చిపోయాడు, డ్యూటీ. కాబట్టి ఆ డ్యూటీ ధర్మం మర్చిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీలకి మన ధర్మం ఒకటి ఉన్నది, ఆ ధర్మం ప్రకారం పోవాలి అని ఈ ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తూ రాజ్యం కోసం ప్రయాణం చేయడానికి తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఒక దశాబ్ద కాలం ఆర్గనైజ్ చేసి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడం. ఆ పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఒక భారీ పోరాటానికి రూపకల్పన చేసి ఈ మా భూమి రథయాత్ర అని 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని 3 సంవత్సరాల 3 నెలల కాలం ఆదిలాబాద్ నుంచి ప్రారంభిస్తూ ఈ యాత్రలో కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం 3 సంవత్సరాల 3 నెలల్లో తెలంగాణలో ఉన్న సమస్త బీసీ ఎస్సీ ఎస్టీ కులాలని, ప్రజలని, ఆయా 12,000 గ్రామాలని, ప్రతి ఇంచు భూమిని, ప్రతి మనిషిని కలుసుకుంటూ వాళ్ళకి రాజ్య అధికారంతో ఎంత లాభం జరిగిద్ది, మానవ జీవితానికి ఎంత అర్థం రాజ్యం వస్తే, వాళ్ళ ఎకానమీ ఎట్లా డెవలప్ అవుతుంది, సమాజంలో వాళ్ళ గౌరవం ఎట్లా పెరుగుద్ది, వాళ్ళకి మంచి జీవితం ఎట్లా వస్తుంది, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, తరతరాల నుంచి వచ్చిన పూర్వీకులకి వాళ్ళ ఆత్మలకి సమాధానం ఎట్లా చెప్పగలం, అగ్రవర్ణాలు చేసిన నయవంచన ఏంటి, శత్రువు ఎవరు, మిత్రుడు ఎవరు, బానిస అంటే ఏంటో ఆల్టర్నేటివ్గా అన్ని కులాలకి చెప్పి అగ్రవర్ణాల బందిఖానలో చిక్కుకుపోయిన పశువుల్లాగా మమ్మల్ని సంఖ్యలేసి జంతువుల్లాగా వాళ్ళ బందిఖానాల్లో ఉంచితే ఆ సంఖ్యలను తెంపి అందులో నుంచి మా వర్గాలని బయటికి విడుదల చేసి ఆర్గనైజ్ చేసి పాలిటిక్స్ చేయడానికే ఇగో ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నాం. మీరు పదే పదే చెప్తున్నారు, మా ప్రజలకు భూమి లేదు, విద్య లేదు, ఉపాధి లేదు, వైద్యం లేదు అని. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కానీ, గత ప్రభుత్వంలో పరిపాలించిన కేసీఆర్ కానీ, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ, ఇతర ఏ పార్టీలైనా మేము నిరంతరం దళితుల అభ్యున్నతి కోసం, బహుజన వర్గాల కోసం, వాళ్ళకు విద్య, వైద్యం, ఉపాధి అందించడం కోసమే మా ప్రయత్నం కొనసాగుతుంది, మా జీవితాలు వాళ్ళ కోసమే మేము అంకితం చేస్తున్నాం అంటున్నారు. అది మేము ఆచరణలో చూపిస్తున్నాం అంటున్నారు కదా. బీసీ ఎస్సీ ఎస్టీల భారతదేశంలో, మొత్తం భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతున్నారు. కోట్ల మందికి ఇక్కడనే లక్షల మంది ఉన్నారు. ఒక తెలంగాణలో కోటాను కోట్ల మంది ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటారు. వాళ్ళకి సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. భారతదేశంలో ఏ సంక్షేమ హాస్టల్లో ఒక బిడ్డ ఒక బట్టర్ అంటే వెన్న ముద్ద, ఒక వెన్న అవసరం మనిషికి, అంటే ఒక ఫ్యాట్ అవసరం ప్రతిరోజు, ఫ్యాటు ప్రోటీను ఇవి అవసరం మనిషికి. పిండి పదార్థం అంటే ఆడని దొరికిద్ది. ఫ్యాటు ప్రోటీను లేకపోతే మనిషి ధ్వంసం అయిపోతాడు. కంటి చూపు దగ్గర నుంచి, బ్రెయిన్ దగ్గర నుంచి,
నర్వ్ సిస్టమ్ దగ్గర నుంచి హార్ట్ లివర్ ఫంక్షనింగ్ మొత్తం డ్యామేజ్ అయింది ప్రోటీన్ ఫ్యాట్ లేకపోతే. నేనేమంటానంటే మురళి గారు, భారతదేశంలో ఎక్కడైనా ఒక్క సోషల్ వెల్ఫేర్ పిల్లవాడు జస్ట్ ఒక 10 grams బటర్ వెన్న తిని నోట్లో బటర్ పెట్టుకొని వెన్న తిన్న ఒక సంక్షేమ విద్యార్థిని చూపిస్తారా టోటల్ ఇండియాలో? ఏ ప్రభుత్వమైనా ఆ బిడ్డలకి ఇంత వెన్న ముద్ద పెట్టే ఒక్క హాస్టల్ చూపించగలరా ఇండియాలో? ఇంపాసిబుల్. అదే ఫారెన్లో, ఒక చైనాలో, ఒక జపాన్లో, ఒక అమెరికాలో, ఒక యూరప్లో ప్రతి బాబు, ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు బట్టర్ లేకుండా ఆ రోజు గడవదు. ఇది అక్కడ పరిస్థితి. అంటే ఈ దేశంలో మీరు చెప్తున్న పరిపాలన ఏదైతే ఉందో, ఈ పరిపాలన బీసీ ఎస్సీ ఎస్టీలకు చేస్తాం అనకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చెప్తారు వాళ్ళు? నయవంచన మాటలు తప్ప వాళ్ళు చేసేదేముంది? అందుకని మేము ఒకటే అంటున్నాం, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే మన విద్యకి, మన బిడ్డల విద్యకి 30% నిధిని కేటాయించవచ్చు. 30% కావాలి ఈ విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే. ప్రతి సంవత్సరం 30%, అంటే 3 లక్షల కోట్లు, అంటే 30,000 90,000 కోట్లు. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ప్రతి విద్యార్థి మీద 65,000 రూపాయలు పైచిలకు మేము ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం అని. అదే అంటే అసలు రేవంత్ రెడ్డిని ఒక హాస్టల్కి వార్డెన్ చేయాలి. అతను ఫస్ట్ ఒక హాస్టల్కి వార్డెన్గా పెట్టాలి రేవంత్ రెడ్డిని. హాస్టల్కి రేవంత్ రెడ్డిని వార్డెన్గా పెట్టి, రేవంత్ రెడ్డి నువ్వు ఈ హాస్టల్కి వార్డెన్గా ఉండి ఈ పైసలతో ఈ పిల్లగాళ్ళకి నువ్వు ఎట్లా ఏమేమి పెడతావో చెప్పి అనాల. అనవసరంగా రేవంత్ రెడ్డి వల్ల వార్డెన్లు ఉరిపెట్టుకొని చచ్చేటట్టున్నారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చచ్చేటట్టుంది. ఈయన ఇచ్చే పైసలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి పిఆర్సీ అని పెంచుతారు ఉద్యోగులకి. అట్లనే విద్యార్థులు ఇప్పుడున్న రేట్లకి ఆయన ఇచ్చే పైసలు ఎక్కడన్నా మ్యాచ్ అవుతాయా? బెడ్షీట్స్ ఉన్నాయా, పలకలు ఉన్నాయా, పుస్తకాలు ఉన్నాయా? ఇందాక చెప్పిన బటర్ సంగతి దేవుడెరుగు. రోజు ఒక కోడిగుడ్డు పెట్టిద్దా ఈ దేశం ప్రజలకి? ఏమున్నదని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో? ఇవాళ 18,000 కోట్లు వస్తున్నాయి, నాకు అంతకన్నా ఎక్కువ పైసలు రావటలే, 20,000 కోట్లే వస్తుంది నా ఇన్కమ్ అంటాడు. 20,000 కోట్లలో 6,000 కోట్లు మామూలు దాగిన డబ్బులేగా, లిక్కర్ డబ్బులు మామూలు దాగిన పైసలేగా. ఆయన తాగమనట్లే కదా, తాగమనట్లేదు. మరి తాగమనట్లేదు అన్నప్పుడు వైన్ షాపులు పెట్టింది ఎవరు? గవర్నమెంటే కదా. ఆయనేమో మందు తాగడు ఆరోగ్యం కోసం, ప్రజలకేం తాపించడం ఎంతవరకు కరెక్ట్? అందుకనే నేనేమంటానంటే, ఈ నిందల కన్నా ప్రధానంగా మేము ఆల్టర్నేటివ్ చెప్పేది, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి వాళ్ళకి స్వరాజ్యం తప్ప మరొక మార్గం లేదు. స్వరాజ్యం ద్వారానే ఈ ప్రజలకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వేదిక, స్వరాజ్య అధికారం, దానికోసం పొలిటికల్ వార్ జరగాలి. ఆ వార్లో మనం ఈ విద్యా వ్యవస్థ మనది, ఈ ఆరోగ్య వ్యవస్థ మనది, ఈ ప్రజలకు సంబంధించిన ఈ వ్యవస్థలన్నీ మనమే బాగు చేసుకోవచ్చు. కాబట్టి మేము చెప్పేది రాజ్యం తప్ప మరొక మార్గం లేదు. ఈ అగ్రవర్ణాలు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఆ మాటలు నమ్మే పరిస్థితి మాకు లేదు. ఇంత కుల నిర్మాణంలో, ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఐక్యత సాధ్యమేనా? అది రాజ్యాధికారం దిశగా మీరు తీసుకెళ్ళగలరా? ఆ నమ్మకం మీకుందా? ప్రజలకు కల్పించగలుగుతారా? ఇది 12 సంవత్సరాల ఉద్యమం మీది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ రాజ్యాధికారం యాత్రలు? ఎంతకాలం పడుతుంది మీరు సాధించడానికి? అంటే మీరు ఎంతకాలంలో సాధించాలని మీరు లెక్కలు ఇసుకొని కూర్చున్నారు? నాదేమన్నా పాలకవర్గమా? పైసలు ఇచ్చి అందరినీ జనాన్ని ఉసిగొలిపి ఒక మీటింగ్కి పిలిచేదా? అది కాదు కదా. రాజ్యం 2000 సంవత్సరాల వీళ్ళ రాజ్యం. 2000 సంవత్సరాల వీళ్ళ రాజ్యాన్ని నేను 2 ఏళ్ళ కూలగొట్టమంటారా నన్ను? లేకపోతే నేను డబ్బులు పైసలు అన్ని దగ్గర పెట్టుకొని ఊళ్ళల్లో వాడిని వీడిని పిలిచి పైసలు ఇచ్చి లారీలలో జనాన్ని తీసుకొచ్చే ఉద్యమా? కాదు కదా. మేము దశాబ్ద కాలం అనుకున్నాం పార్టీ పెట్టి. ఈ దశాబ్ద కాలంలో గోల్ రీచ్ కావాలనుకుంటున్నాం. ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది మా ప్రోగ్రాం. ఎక్కడ ఐక్యత సాధ్యపడుతుందండి? ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలతో కలవరు, ఎస్టీలు బీసీలతో కలవరు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకరికొకరు కలిసి అధికారాన్ని పంచుకోవడంలో ఇష్టపడట్లేదు. ఒకటి ఏంటంటే, ఇక్కడ సమాజంలో కలయిక అనేది ఒక అవసరం కోసం, ఒక గమ్యం కోసం, ఒక రాజ్యం కోసం కలుస్తారు. రాజ్యం వచ్చిన తర్వాత కులం లేని, మతం లేని, వర్గం లేని, లింగభేదం లేని ఒక సమాజాన్ని కట్టడానికి కావాల్సిన కల్చర్ని స్థాపిస్తాం. ఆ కల్చర్ ద్వారా సోషల్ ఫ్యాబ్రికేషన్, అందరం కలిసి జీవించే ఒక జీవన విధానాన్ని రాజ్యం ద్వారా కల్పిస్తాం. అశోక సామ్రాజ్యం రాజ్యం ద్వారా అన్ని వర్గాలని కలిసి ఉండే ఒక సాంస్కృతిక సమాజాన్ని కట్టడం జరిగింది రాజ్య శక్తి ద్వారా. రాజ్యం వచ్చినప్పుడు ప్రజల్ని అన్ని కులాల మధ్య అంతరాలు తీసి వాళ్ళని కలిసి జీవించే విధానమైన అనేక ప్రోత్సాహకాలతో, ట్రాన్స్ఫర్మేషన్తో ప్రజలు నిర్మించేటువంటి బాధ్యత మాత్రం మీదేసుకుంటాం. దానికి ముందు మీరన్నట్టుగా ఐక్యత మొత్తం వచ్చినాకనే రాజ్యం వస్తుందని కాదు, ఐక్యత చేస్తేనే రాజ్యం వస్తుందని కాదు, అవసరం కోసమైనా రాజ్యం తెచ్చుకోవాలి. ఐక్యత లేకుండా ఎలా వస్తుంది? అట్లా కాదు సార్. ఇప్పుడు ఎస్సీలలోనే
50 సంఘాలు ఉంటాయి, ఎస్టీలలో 50 ఉంటాయి, బీసీలలో 100 ఉంటాయి. ఏ నాయకుడు ఇంకో నాయకుడి ప్లాట్ఫామ్ మీదకి రాడు, ఏ నాయకుడు ఇంకో నాయకుడితో కలిసి పనిచేయడు. ఎవరి సంఘాలు వారు పెట్టుకొని ఎవరి భావజాల వ్యాప్తి మేము అంత బహుజన రాజ్యాధి కొరకు కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకుంటూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రాకుండా ఐక్యత నాయకుల మధ్యనే సమన్వయ లోపం ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారు, ప్రజలు ఎలా విశ్వసిస్తారు, ప్రజలు ఎలా ఐక్యమవుతారు? ఒకటేంటి మురళిభాయ్, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు 90% ప్రజలు ఉన్నప్పుడు, అందులో 100 వేదికలు ఉన్నప్పుడు, ఎవరైతే సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతంగా, నీతిగా, న్యాయంగా ఫలితం వచ్చే విధంగా ఎవరు పనిచేస్తే అతను మ్యాగ్నెట్ లీడర్ అయిపోతాడు. మిగతా సంఘాలు, దుకాణాలన్నీ విలీనం అయిపోతాయి, అనుసరిస్తాయి. లేదంటే వాళ్ళంతా వాళ్ళు నిర్మూలించబడతారు. కాన్షీరామ్ గారి మూమెంట్ అప్పుడు కూడా ఇట్లా వేలాది సంఘాలు ఉండే మహారాష్ట్ర అటువైపు. అప్పుడు ఆయన రిజల్ట్ తీసుకొచ్చి ఒక స్టాండ్ మీద పోరాడుతున్నప్పుడు మిగతా సంఘాలు కూడా వచ్చి విలీనం అయిపోయాయి. మీరు అన్నట్టుగా 100 సంఘాలు ఉండొచ్చు, ఇప్పుడే నా మాట వినకపోవచ్చు. నా ద్వారానో మీలాంటి వాళ్ళ ద్వారానో కొంత ఫలితం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తప్పకుండా 100% మిగతా సంఘాలు కూడా వచ్చి కలుస్తాయి, విలీనమైతే ఏక సంఘంగా ఏర్పడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ధర్మ సమాజ్ పార్టీతో పాటుగా కొంతమంది మిత్రులు కలిసి BC/SC/ST జేఏసీ అనేది కూడా ఒక స్థాపన జరిగింది. అంటే BC/SC/ST రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ, ఇంకా షార్ట్లో చెప్పాలంటే BC/SC/ST జేఏసీ ఇన్ తెలంగాణ. అంటే అనేక BC/SC/ST సంఘాలు, విభిన్న వేదికలు, విభిన్న ఆర్గనైజేషన్స్, కొన్ని వందల కుల సంఘాలు ఇట్లన్నీ ఉన్నాయి. ఒకరికంటే ఒకరు అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు లేకపోయినా. ఈ భిన్నాభిప్రాయాలు ఉన్న వీళ్ళందరి మధ్యలో ఒక కళ మాత్రం ఉంది, అందరికీ రాజ్యం రావాలని. ఆ కళ కోసం, హక్కుల కోసం కొంత కళ, ఆ రాజ్యకాంక్ష కళ కోసం BC/SC/ST జేఏసీ అని ఒక ఐక్య కార్యాచరణ సమితిని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 31వ తారీఖు సుందరయ్య విజ్ఞాన కేంద్రం. అంటే కొన్ని వందల వేల BC/SC/ST అనేక రకాల వేదికలు, కుల సంఘాలు, ఈ భావజాలంతో కూడిన సెమీ లేదా ఒక మోతాదు రాజకీయ వేదికల్ని అన్నింటినీ తీసుకొచ్చి BC/SC/ST జేఏసీలో వాటన్నింటినీ ఇందులో నిర్మాణం చేద్దామని. తద్వారా ఒక వేదిక ద్వారా రాజ్యకాంక్షని బలంగా వెలిబుచ్చటం, రాజ్యకాంక్ష కోసం ఈ వర్గాలన్నింటినీ ఏకం చేయడానికి మొట్టమొదటిగా తెలంగాణలో ఒక ప్రతిపాదన, నీలాంటి వారి ఆలోచన సఫలం కావాలని రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 31వ తారీఖున BC/SC/ST జేఏసీ ఆవిర్భావం జరుగుతుంది. ఇవాళ ఆ రథయాత్ర కూడా BC/SC/ST జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యమే. అధికారపూర్వకంగా BC/SC/ST జేఏసీ రైట్స్ అండ్ రాజ్యాధికారం కోసం ఏర్పడే వేదిక, దాని విధి విధానాలు, దాని లక్ష్యము, ఎంత బలమైన ఆలోచన కూడి ఉన్నది, తెలంగాణలో ఏం చేయబోతున్నది, ఎంత పెద్ద ఒక డిమాండ్ని తీసుకొని రాబోతున్నామని రేపు. ఆ డిమాండ్ ఇప్పటి వరకు తెలంగాణలో ఎవరు ఎక్కడా ప్రస్తావించనిది, ఎవరు ముందు తెలియనిది, ఒక బలమైన డిమాండ్ని తీసుకొని వస్తున్నాం. ఏమిటా డిమాండ్? ఆ డిమాండ్ ఆ రోజే మీకు తెలియజేస్తాం. ఆ రోజు మీరు రావాలని కోరుతున్నాం. తప్పకుండా. మీరు ప్రధానంగా అగ్రవర్ణాలను టార్గెట్ చేసుకున్న ఆధిపత్య వర్గాలుగా చిత్రీకరిస్తూ వాళ్ళను దోపిడీదారులుగా, దొంగలుగా లేదా మా మీద అణచివేత, మా మీద వివక్ష చూపిస్తున్నారు. మీరు ఏ రంగాలలో ఈ వర్గాలకు వాళ్ళు అన్యాయం చేశారని మీరు భావిస్తున్నారు? మీ దగ్గర ఉన్న లెక్కలేంటి? ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నిజంగా ఈ అణగార వర్గాలు ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదా? దానికి కారణం వాళ్ళే అని మీరు ఎలా మాట్లాడుతున్నారు? మురళీభాయ్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళని దొంగలుగా, దోపిడీదారులుగా మేము చిత్రీకరించలే. వాస్తవానికి రిజర్వేషన్స్ రాజ్యాంగానికన్నా ముందు, రాజ్యాంగం వచ్చినాక రిజర్వేషన్లు ఉన్నాయన్నది మీరు అంటారు. అసలు రాజ్యాంగానికి ముందే రిజర్వేషన్లు ఉన్నాయని నేను అంటున్నా. మొత్తం సమాజానికి వాల్యూస్ డైరెక్షన్ ఇచ్చే పురోహితుడికి పురోహిత్యం అనే రిజర్వేషన్ ఉంది. అంటే మొత్తం సమాజాన్ని నడిపించే విలువలు చెప్పేటువంటి మాస్టర్ ఆయనది ఒక పాత్ర, అందులోకి ఎవరు రాకూడదు. రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియుడు, రాజ్యాన్ని పరిపాలించేది ఆయన రిజర్వేషన్. వైశ్యుడు వ్యాపార వ్యవసాయాలు చేయడం ఆయన రిజర్వేషన్. ఆ తర్వాత శూద్రాగ్రవర్ణాలు పెద్ద పెద్ద భూములకి, సైన్యానికి అధిపతులుగా ఉండేవాళ్ళు. కమ్మ కాపులు, రెడ్డి రావులు, ఇట్లా వెలమలు. ఆ తర్వాత శూద్రులు, కుల వృత్తులు, ఇవి జరిగింది. కుల వృత్తులు చేసేవాడు అంటరాని వాళ్ళు, శూద్రులు కుల వృత్తులు చేసేవాళ్ళు తమ వృత్తికి ఫలితం లేదు, ₹1 నాణ్యం ముట్టుకోకూడదు, పని చేయడమే వాళ్ళ ధర్మం, రిటర్న్ ఏమీ అడగకూడదు. బయట దేశాల్లో బానిసలకి పని చేస్తే బట్టలు, పైసలు, ఆహారం ఇచ్చేది వేరే దేశాల బానిసలకి. మన దేశ బానిసలైన శూద్రులకి
ఆహారం, బట్టలు, పైసలు ఏమి అడగరు, ఇవ్వకూడదు, అడగరు కూడా వాళ్ళు, ఎందుకంటే చేయడమే ధర్మం. అది ఒకప్పటిది. మీరు అయితే ఒక మాట అయిపోయింది సార్. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ సందర్భంగా, అట్లా భారత రాజ్యాంగానికి ముందున్నటువంటి ఈ కుల వ్యవస్థలో ఆ విధంగా బ్రతికినప్పుడు ఎవరికి మానవ హక్కులు లేవు కదా. కింద చదువు లేదు, విద్య లేదు, భూమి లేదు, వ్యవసాయం లేదు, ఏమీ లేదు, అన్ని రంగాలు పై వర్గాలే. మరి కింద వర్గాలకి ఏమీ లేకుండా ఉన్న తరుణంలో అనేక మంది సంస్కర్తలు వచ్చి అనేక సంస్కర్తల మూలంగా, అంటే ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయిన సంత్ రవిదాస్ నుంచి సంత్ కబీర్ దాస్ యొక్క ఫిలాసఫీతో శివాజీ రాజ్యం వచ్చి, శివాజీ యుద్ధమే స్ఫూర్తిగా ఆ పద్యాలు, ఆ గానంతో అవి విన్నటువంటి జ్యోతిరావు ఫూలే సమాజం మీద తిరుగుబాటు చేసి, సమాజం మీద తిరుగుబాటు చేసిన జ్యోతిరావు ఫూలే ఒడిలో చదువుకున్న సాహు మహారాజు, ఆ సాహు మహారాజు చెప్పినటువంటి కొంత సహకారంతో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి, ఆ రాజ్యాంగంలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకి హక్కులు కల్పించడం జరిగింది. అట్లాంటి అంబేద్కర్ హక్కులు కల్పించేంత వరకు ఎక్కడ మానవ హక్కులు లేకుండా తమ శ్రమతోటి సమాజానికి ఇన్ని చేసినప్పుడు, మరి ఇప్పుడు దోపిడీ గురైంది ఎవరు, దోపిడీ చేసింది ఎవరు? చివరికి వీళ్ళు ఈరోజు రాజ్యాంగం ద్వారా ఈ హక్కులు పొందిన తర్వాత కూడా ఈ దేశంలో సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? అణగారిన వర్గాల చేతిలో ఉందా భూమి? ఏ లెక్కల దగ్గర లేదు కదా. లేదు. అణగారిన వర్గాల దగ్గర భూమి లేదు, అణగారిన వర్గాల చేతిలో జ్యుడిషియరీ లేదు, అణగారిన వర్గాల చేతిలో సంపద లేదు, రాజ్యం లేదు, భూమి లేదు, విద్య లేదు, ఏమీ లేదు కదా. ఈరోజు లెక్కలు తీసిండ్రు, కులగణన లెక్కలు. కులగణన లెక్కలలో ఏం తేలింది? 5% రెడ్లు ఉన్నారని తేలింది. రాజ్యం ఎవరి దగ్గర ఉందని తేలింది? అగ్రవర్ణాల దగ్గర ఉందని తేలింది. అణగారిన వర్గాల చేతిలో రాజ్యం లేదు, భూమి లేదు, సంపద లేదు, మీడియా లేదు, జ్యుడిషియరీ లేదు, వైద్య రంగం లేదు, ప్రైవేటు విద్యా వ్యవస్థ లేదు, కార్పొరేట్ శక్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఏమి లేవు. ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఆయా కుల వృత్తులు నమ్ముకొని గ్రామంలో బతుకుతున్నారు. వాళ్ళ పోరగాళ్ళు హైదరాబాద్ వచ్చి కంపెనీలలో పనిచేస్తున్నారు, ఆటోలు వేసుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ పనిచేస్తున్నారు తప్ప అణగారిన వర్గాల చేతిలో ఏమైనా న్యాయ వ్యవస్థ ఉందా, విద్యా వ్యవస్థ ఉందా, వైద్య రంగం ఉందా, భూమి ఉందా, సంపద ఉందా, రాజ్యం ఉందా? ఏముందని? ఏమి లేదని కూడా లెక్కలు చెప్పినాయి కదా. నీ ఇంటికి వచ్చి కులగణన సర్వే చేశారు. నీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, సెల్ ఫోన్లు ఉన్నాయా, నీ ఇంట్లో ఏముంది అని అన్నీ అడిగినారు కదా. ఈ అన్ని అడిగిన లెక్కలలో నుంచి అన్ని లెక్కలు బయటకు వచ్చినాయి కదా. వీళ్ళ దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అనేది ఏంటంటే, పేద అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కొంతమంది మధ్యతరగతి వర్గంగా, కొంతమంది ఎక్కడో ఒకరిద్దరు ధనవంతులుగా, మిగతా 90% పేదరికంలో ఉన్నారు. వాళ్ళలో కూడా పేదలు, అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు. అగ్రవర్ణాల్లో పేదలు ఎక్కడి నుంచి వచ్చారు? అగ్రవర్ణాల్లో పేదలు వచ్చింది ఎప్పుడు అంటే, రాజ్యాంగం వీళ్ళకి హక్కులు కల్పించిన తర్వాత వాళ్ళ యొక్క రాజ్యాంగేతర యొక్క వృత్తులని వాళ్ళ నుంచి బయటకు వచ్చి వాళ్ళు పేదరికంగా మారారు. ఆ పేదరికంగా మారినటువంటి తరుణంలో మరో వృత్తి చేసుకోలేక పేదరికంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, మనసున్న రెడ్లు ఉన్నారు, మదగజాల రెడ్లు ఉన్నారు. మనసున్న రెడ్లతోటి మేము పొత్తు పెట్టుకుంటాం, అంటే కలిసి పనిచేస్తాం. మదగజాల రెడ్లతోటి మేము కలవలేం కదా. అందుకని మనసున్న రెడ్లు ఉన్నారు గ్రామాలలో. వాళ్ళు ఈ మధ్య పెద్ద పెద్ద రాజకీయాలు చేసే పెద్ద రెడ్లతోటి ఇమిటేట్ చేసి వాళ్ళని కలిసి వాళ్ళతోటి అనుకరించి ఈ అణగారిన వర్గాలను వదులుకొని వాళ్ళ మీద పడి తిరుగుతున్నారు, వాళ్ళని కాపీ చేస్తున్నారు. అందుకని ఆ మనసున్న రెడ్లని మీరు వాళ్ళని వదిలిపెట్టి వస్తే అణగారిన వర్గాలం అంతా ఒక్కటై మనం రాజ్యం కోసం పోరాడితే పేదలందరం కలిసి బతకొచ్చు అనేది మా ప్రతిపాదన. మీరు ఇప్పటిదాకా అగ్రవర్ణాలకు రిజర్వేషన్స్ అన్నారు కదా, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా చూస్తారు మీరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే రిజర్వేషను ఇది ప్రధానమంత్రి మోడీ రాత్రికి రాత్రే యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చిన రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎవరి కోసం తీసుకొచ్చారు? అగ్రవర్ణాల కోసం తెచ్చారు. వాళ్ళు ఏదో చిన్న సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఆ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. కానీ మేమేమంటున్నాం అంటే, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇస్తారు కానీ వాళ్ళు ఓపెన్ కోటాలకు పోవద్దు. బీసీలకి రిజర్వేషన్ ఇస్తారు, వాళ్ళు ఓపెన్ కోటాకు పోవద్దు. వీళ్ళేమో ఈ బంధకాలంలో ఉండాలి, ఇందులో ఉండాలి. ఓపెన్లో వాళ్ళకి ర్యాంక్ వచ్చినా, ఓపెన్లో అవకాశం ఉన్నా ఓపెన్కి పోవద్దు. అదే అగ్రవర్ణాలు 10% దాటి ఓపెన్లోకి రావచ్చు. మేమేమంటున్నామంటే, అగ్రవర్ణాలందరినీ 10%లోనే
ఉక్కు గోడల మధ్య బంధించండి వాళ్ళని. 90% రిజర్వేషన్లలో మమ్మల్ని ఉంచండి. నువ్వు 10% పెట్టుకున్నావు కదా పేద అగ్రవర్ణాలకి. పేద అగ్రవర్ణాలకు 10% పెట్టుకున్నాక నువ్వు ఓపెన్కి ఎట్లా వస్తావు? మళ్ళీ 10%లోనే బంధించి పారేయండి. 90% రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వండి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లో ఉంటాం, ఆ పై ఓపెన్లో కూడా వచ్చేస్తాం. అది ఇది మొత్తం కలిపి ఇందులో ఉంటాం. 10% రిజర్వేషన్ అనే బంధించి పారేయండి అందులో. అప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్కి ఒక అర్థం. అట్లా కాకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఉంటారు, ఓపెన్ కోటాలు ఉంటారు, అన్ని చోట్ల ఉన్నప్పుడు మాకు నష్టం జరుగుతుంది కదా 100%. అందుకనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రద్దు చేసి పారేయాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషనే పెడితే మీరు అగ్రవర్ణాలకు కూడా ఆ బంధకాలంలోనే పెట్టి 10% అగ్రవర్ణాలకి రాజకీయ రిజర్వేషన్లు పెట్టండి. అందులోనే ఉండాలి ఇక అగ్రవర్ణాలు. ఇప్పుడు 100 అసెంబ్లీలు ఉన్నాయి, ఒక 10 పారేయండి అగ్రవర్ణాలకి, ఆ 10లో ఉండండి. ఇక మీరు ఎక్కడ పోటీ చేయడానికి వీల్లేదు. ఆ విధంగా 10% రిజర్వేషన్స్, పొలిటికల్ రిజర్వేషన్స్ 10% అగ్రవర్ణాలకి ఇవ్వండి. ఆ 10లో వాళ్ళు ఉంటారు, 90% మేము ఉంటాం. అందుకని అబ్సల్యూట్లీ రాంగ్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. అది దానితో అత్యధికమైన ప్రయోజనం పొందుతున్నారు ఈ చెంచాలు. బీసీ ఎస్సీ ఎస్టీలలో చెంచాలు దళారులు ఉంటారు మా దాంట్లోనే. ఈ దళారులు ఎప్పుడైతే అగ్రవర్ణ పార్టీలలో బేరగాండ్లుగా, దళారులుగా, బ్రోకర్లుగా, పొలిటికల్ ప్రాసిక్యూటర్లుగా, ఈ అగ్రవర్ణాల పార్టీలలో చెంచాలుగా ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉన్నంతకాలం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ బిల్లులు పాస్ చేస్తూనే ఉంటారు. ఈ అణగారిన వర్గాలకి నష్టం కలిగించే అన్ని చట్టాలు తీసుకొస్తారు. ఎవరిని చూసి? మీరంతా మా పక్కనే ఉన్నారు కదా, కాబట్టి మేము ఇవన్నీ చేస్తాం. వాళ్ళే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చే బీజేపీలో ఉంటారు, వాళ్ళే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. నువ్వు ఉన్నదే అందులో, నువ్వు ఉండబట్టే వాడు ఆ బిల్లు తెచ్చే. మళ్ళీ ఆ బిల్లు అమలు చేసేది ఇక్కడ రేవంత్ రెడ్డి. అమలు చేసేవాడి దగ్గర ఉంటావు, దాన్ని తీసుకొచ్చిన వాడి దగ్గర ఉంటావు. 2 చోట్ల ఉండి మళ్ళీ ఈడబ్ల్యూసీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా? అందుకనే ముందు సమాజంలో స్పష్టమైన రేఖ గీయాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీదొక అగ్రవర్ణ సమాజం మీ సైడ్, మా సైడ్ 90% బీసీ ఎస్సీ ఎస్టీలు. మధ్యలో గీత గీస్తాం, ధర్మం. వార్ డిక్లేర్ చేయాలి. నా యుద్ధానికి ఒక ఫిలాసఫీ ఉంది, నా యుద్ధానికి ఒక తత్వశాస్త్రం ఉంది, నా యుద్ధానికి ఒక ధర్మం ఉంది, మార్గం ఉంది. నాది మానవత్వం, నాది సమానవత్వం, నాది స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో కూడిన విశ్వజనీయమైన సమానత్వ ఆలోచనతో ఉన్న రాజ్యం. నేను దానికోసం నేను యుద్ధం చేస్తా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నువ్వు 10 మందే ఉన్నావు కాబట్టి నా దాంట్లో దళారులను తయారు చేస్తున్నావు, నా దాంట్లో కల్ప్రిట్స్ని తయారు చేస్తున్నావు, నా దాంట్లో చెంచాలని, బ్రోకర్లని, దళారులని, బ్లాక్మెయిలర్లని నా దాంట్లోనే ఉంటారు. మా శరీరాలే, మా అన్నదమ్ములే, మా సోదరులే, మా వర్గాలే, కానీ నీ ఆలోచనతో పనిచేస్తాను ఇందులో. అంటే రూపం, మానవ రూపం నా సోదరులాగానే ఉంటాడు, కానీ నీ ఆలోచనతో పనిచేసేసరికి నీ దగ్గర మనుషులు లేరు, నువ్వు 10 మందివే కదా, నీకు మనుషులు కావాలి. కాబట్టి మమ్మల్ని కొల్లగొట్టి, మమ్మల్ని దోపిడీ చేసి, హింసించి, మమ్మల్ని అంతం చేసి, అవసరమైతే మా మరణం కోరడానికి, మాకు విషం పెట్టి చంపడానికి మా అన్నదమ్ముల మధ్యనే దళారులు తయారు చేస్తున్నాడు. ఆ దళారులని మా సమాజం నుంచి బహిష్కరిస్తాం, ఆ దళారులని మా సమాజం నుంచి వేరు చేసి చూపిస్తాం. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మనసున్న రెడ్లని, మనసున్న అగ్రవర్ణాలని మాతో కలుపుకుంటాం. అది ఒక సోషల్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇంత సూటిగా, స్పష్టంగా, ఇంత కరాఖండిగా, మొండి ధైర్యంతో అగ్రవర్ణాలకు పోటీగా, ధీటుగా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు, చైతన్యం తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. మీకు ఎప్పుడు భయం అనిపించట్లేదా ఆ వర్గాల నుంచి మీకు ప్రాణహాని ఉంటుందని? నాది దేహం అయితే నేను భయపడతా, నేను ఆలోచన మాత్రమే. నేను భయపడడానికి ఓన్లీ దేహాన్ని కాదు కదా. విశారదానికి భయం లేదా? విశారదన ఆలోచన, విశారదన అంటే ఒక తత్వం. కాబట్టి నాకు భయము గేమ్, అసలు భయం అంటే ఏంటో నాకు తెలియదు. నాకు భయం అంటే అన్న వర్డ్కి డెఫినేషనే తెలియదు నాకు. అట్లా అంటే ధైర్యం అనే దానికి కూడా నాకు డెఫినేషన్ తెలియదు. నా లక్ష్యం వైపు ప్రయాణం చేయడం, అది ధైర్యమా భయమా నాకేం తెలియదు. నేను గమ్యం వైపు చేరాలి. నా ముందు దీపస్తంభం కనిపిస్తుంది, నా ముందు రెపరెపలాడే సామ్రాట్ అశోక చక్రవర్తి ధర్మచక్రం కనిపిస్తాము. అది నా గమ్యం, అది నా డెస్టినీ పాయింట్. నేను ఈ అగాధ సముద్రంలో, ఈ చీకట్లో, నా యుద్ధ నౌకలో 3.5 కోట్ల మంది నా ప్రజల్ని ఎక్కించుకోవాలి. నా యుద్ధ నౌకని ఆ తీరం దాకా చేర్చాలి. రెపరెపలాడే నా రాజ్యం అవతల ఒడ్డునుంది. ఆ రాజ్యం దగ్గరికి నా ప్రజల్ని తీసుకుపోయి ఆ రాజ్యాన్ని చూపించి ఆ సింహాసనం మీద 2 సంవత్సరాలు మాదిగా దళితుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాం, 3 సంవత్సరాలు బీసీని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాం. అక్కడ రాజ్యాన్ని స్థాపించి కన్నుమూయడమే నా జీవిత సదాశయం. ఆ వజ్ర సంకల్పం కోసం నా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చెంచాలని, దళారులని,
ఈ సమాజంలో కల్ప్రిట్స్ని వేరు చేసి చూపించాలి. అగ్రవర్ణాల్లో ఉన్న మనసున్న అగ్రవర్ణాలని నాతో కలుపుకొని తీసుకొని పోతా. దిస్ ఇస్ మై ఐడియాలజీ, ఫిలాసఫీ. ప్రాక్టికల్గా ఆలోచిస్తాం విశారదన్ గారు. ఒక ఎమ్మెల్యేగా గెలవాలన్నా, లాస్ట్కి ఒక సర్పంచ్గా గెలవాలన్నా, వార్డు మెంబర్గా గెలవాలన్నా, ఎంపీగా గెలవాలన్నా డబ్బు లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. కులం లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. అంగబలం లేకుండా చేసే పరిస్థితి లేదు. హంగు ఆర్భాటాలు లేకుండా చేసే పరిస్థితి లేదు. వీటన్నిటికి మూలమైన విద్య, భూమి, వ్యాపారాలు వాళ్ళ వెనకాల ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఇవి ఏమీ లేని మీరు ఎలా సాధిస్తారని అనుకుంటున్నారు? ఇవన్నీ ఉన్న వాళ్ళు ఒక్క ఓటు కోసమే కదా మా చుట్టూ తిరిగేది, బెగ్గర్స్ లాగా. ఇంత ఆస్తి ఉన్నా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నా, విద్యా వ్యవస్థ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నా, వైద్య రంగం అంతా ఉన్నా, వ్యాపారం అంతా ఉన్నా, కార్పొరేట్ శక్తులున్నా, చంద్రమండలంలో స్థలాలున్నా, మా దగ్గర ఉన్న ఒక్క ఓటు కోసమేగా మా చుట్టూ తిరిగేది. అది చాలు, ఆ ఒక్క ఓటు చాలు. ఆ ఓటు ఖడ్గంతో శిరస్సులు, రాజకీయ శిరస్సులు నరికి పారేస్తాం రాబోయే ఎన్నికల్లో. చూడండి మీరేం జరగబోతుంది. తత్వశాస్త్రమే శిరోధార్యం. ప్రిన్సిపుల్స్ మీద బతకాలి మనిషి. ఒక ముస్లిం ఓటు అమ్ముకుంటున్నాడా అంటున్నా. హైదరాబాద్లో తుర్కరాజ్యం లేదా? హైదరాబాద్లో తుర్కరాజ్యం ఎట్లా వచ్చింది? ఏ విధంగా వచ్చింది? తుర్కా అంటే ఏదో ఫీల్ కావద్దు, కానీ మనం ఓపెన్గా మాట్లాడదాం. డైరెక్ట్గా ఇత్తెహాదులు, ముస్లిం ఇత్తెహాదులు అని పార్టీ పెట్టిరా ఎంఐఎం. తుర్కోల పార్టీ, తుర్క వాళ్ళ పార్టీ. అది తుర్కోల ఓట్లు వేసుకొని తుర్క రాజ్యాన్ని తెచ్చుకుంటామని చెప్పారు అని పార్టీ పెట్టిండ్రు. సలావుద్దీన్ ఓవైసీ పైన వాళ్ళ యాన్సిస్టర్ నుంచి పార్టీ వస్తుంది. వాళ్ళు తుర్క భాష మాట్లాడతారు, తుర్కోల ఓట్లు అడుగుతారు, తుర్కోళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తారు, తుర్క రాజ్యాన్ని తెచ్చుకుంటారు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో. 7 ఎమ్మెల్యేలు కలిసి ఒక్కొక్క గవర్నమెంట్ని ఆడిస్తారు, పటాయిస్తారు. అట్లా తుర్క రాజ్యం తెచ్చుకోవడానికి పైసా పావుల లేని చింపిరి గుడ్డలు వేసుకొని రోడ్ల మీద పండ్లు అమ్ముకొని తుర్కాయన ఓటు అమ్ముకుంటున్నా అంటున్నా. మనకెందుకు వచ్చింది కర్మ? బీసీ ఎస్సీ ఎస్టీలకి 5,000 రూపాయలకి బీసీ ఓటు ఎందుకు అమ్ముకుంటాడు? కోటర్ సీసాలకి మాలామాదిగోలు ఓటు ఎందుకు అమ్ముకుంటారు? కారణం ఏంటి? ఈ కులాలలో ఉండే బ్రోకర్లు, ఈ కులాలలో ఉండే దళారులు, ఈ కులాలలో ఉంటూ అగ్రవర్ణాలకి చెంచాల్లాగా పనిచేసేటోళ్ళు బీసీ ఉద్యమం అని చెప్పి ఒక్కొక్క రెడ్డి దగ్గర పోయి ఎమ్మెల్యేలుగా ప్రచారాలు చేయటం. ఎట్లా బీసీ ఉద్యమం అవుతుంది? దళిత ఉద్యమం అని చెప్పి, ఎస్సీ ఉద్యమం అని చెప్పి పోయి అగ్రవర్ణాలకు ఓట్లేమని చెప్తే అది ఎట్లా ఎస్సీ ఉద్యమం అయింది? దాన్ని వేరు చేసి చూపియద్దా? అందుకనే ఈ దళారులని, ఈ సరిహద్దు మనుషుల్ని తీసేసి వీళ్ళకి మంచి ఐడియాలజీ చెప్పాలని మేము భావిస్తాను. అది ఎంతకాలం పడుతుంది అనేది దశాబ్దం అయితే పెట్టుకున్నాం. అందుకని ఈ సందర్భంగా నేను చెప్పేది, ఏది ఏమైనప్పటికీ ప్రజలకి ఐడియాలజీ నేర్పించాలి. దానికోసం ఈ రాష్ట్రంలో మేము ఒక పెద్ద మహాసంకల్పం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపుగా ముదిరాజులు, యాదవులు, గొల్లకుర్మలు, యాదవులు, ముదిరాజులు, గౌడ సోదరులు, పద్మశాలీలు, మాదిగలు, ఒక్కొక్క కులం, బీసీలలో చాకలి వారు, మంగలి వారు, కుమ్మరి సోదరులు, గోల్డ్ స్మిత్, పంచకర్మ, విశ్వకర్మలు, వంజరి వాళ్ళు, ఇట్లా అనేక పెరిక వాళ్ళు, అనేక కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి రాజకీయ శిక్షణా తరగతులు పెట్టబోతున్నాం. ఒక గౌడ కులం నుంచి ప్రతి గౌడ్ని ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గా మార్చడానికి లీడర్స్ ఫ్యాక్టరీ అని పెట్టబోతున్నాం. ఆ లీడర్స్ ఫ్యాక్టరీలో మొత్తం చదువుకున్న గౌడ్ల మొత్తానికి రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చి గౌడ్లలో రాజకీయ నాయకులను తయారు చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం చేయబోతుంది. ముదిరాజులందరినీ విద్యావంతులను కూర్చోబెట్టి ముదిరాజులకి రాజకీయ శిక్షణా తరగతులు నేర్పించి రాజకీయ నాయకుల్ని తయారు చేసే ఒక కర్మాగారాన్ని తయారు చేయబోతున్నాం. ఆ యాదవుల రాజ్యం ఒకప్పుడు ఉన్నది. ఈ దేశాన్ని పరిపాలించారు యాదవులు. యాదవ రాజ్యాన్ని స్థాపించాలి, యాదవరాజులు కావాలని కలలు కంటున్నవే. మరి యాదవరాజు పోయి ఎక్కడ పనిచేస్తున్నాడు? అగ్రవర్ణాల బానిస సంఖ్యల కాళ్ళ కింద పనిచేస్తాడు. శ్రీకృష్ణుడేమో మావాడని చెబుతావు, శ్రీకృష్ణుడేమో లోకానికి దేవుడు. నువ్వు పనిచేసేదేమో యాదవుడు పనిచేసేది ఎక్కడ? రెడ్డి రావుల కాళ్ళకాడ, కమ్మ కాపుల కాళ్ళకాడ యాదవుడు పోయి పనిచేస్తాడు. నేనంటున్నా, ఓ యాదవ సోదరుడా, నువ్వు విశ్వానికే నాయకుడివే, నువ్వెట్లా పనిచేస్తావు? కమ్మారెడ్ల దగ్గర, వెలమదొరల దగ్గర, రెడ్డి దొరల దగ్గర నువ్వెట్లా పనిచేస్తావు? కాపుల దగ్గర రా. రాజకీయం అంటే ఏంటో నేర్పిస్తాం రా. పాలిటిక్స్ అంటే ఏంటో నేర్పిస్తాం రా. అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పిండో నేర్పిస్తాం రా. అట్లా ముదిరాజులకి, చాకలోళ్ళకి, మంగళోళ్ళకి, యాదవులకి, ముదిరాజులకి, సమస్త అణగారిన వర్గాలకి రాజకీయ శిక్షణా తరగతులు నేర్పించి పవర్ని ఎట్లా పట్టుకోవాలి,
రాజ్యం ఉంటే భూమి ఎట్లా వస్తుంది, రాజ్యం ఉంటే సంపద ఎట్లా సృష్టించవచ్చు, రాజ్యం ఉంటే మన స్కూల్ని ఎట్లా బాగు చేసుకోవచ్చు, రాజ్యం ఉంటే మన హాస్పిటల్ని ఎంత స్వర్గధామం లాగా ఉంచవచ్చు, రాజ్యం ఉంటే మనకి గౌరవం ఎట్లా వస్తుంది, రాజ్యం ఉంటే మన ఆకలి బాధల్ని ఆత్మగౌరవాన్ని అన్నింటినీ ఎట్లా పెంపొందించుకోవచ్చో మొత్తం ఒక్కొక్క కులానికి శిక్షణ తరగతిస్తాం. అట్లా ఇచ్చి మొత్తం అణగారిన వర్గాల్లో నాయకత్వాన్ని సృష్టిస్తాం. కులానికి ఒక ఎమ్మెల్యేని తయారు చేస్తాం. రాజ్యాన్ని బీసీల చేతిలో మాదిగ దళితుడు, మాదిగలు అత్యధిక జనాభా ఉన్న అత్యధిక పేదరికంలో దోపిడీకి గురైన కులమని మొన్న లెక్కల్లో తేలిపోయింది. ఒకప్పుడు ఆదిజాంబవ రాజు, భూమండలాన్ని పరిపాలించిన ఆదిజాంబవ మహారాజు, అతన్ని మానవ రూపంలో చూయించలే దురదృష్టవశాత్తు. కానీ ఈ భూమండలాన్ని పరిపాలించింది ఆదిజాంబవుడు, జాంబవ మహారాజు. జాంబవంతుడి పేరు మీదనే జంబూ ద్వీపం తయారైంది. ప్రపంచంలో ఈ దేశాన్ని జంబూ ద్వీపం అంటారు. జంబూ ద్వీపం అంటే జాంబవంతుడు ఏలిన గడ్డ అని అర్థం. జాంబవంతుడు ఏలిన గడ్డకే జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. ఆ జాంబవంతుడి బిడ్డలే మాదిగలు. ఆ మాదిగలు ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభాతో ఉన్నారు. అత్యంత పేదరికంతో, అత్యంత వివక్షతతో, అత్యంత దోపిడీకి గురవుతున్నారు మాదిగలు. ఆ మాదిగని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి సర్వ ప్రణాళికలతో, సర్వ సమరాంగంతో యుద్ధానికి సిద్ధంగా పోతున్నాం. బీసీలని 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణ రాజ్యం అంటే ఆదర్శ రాజ్యంగా భారతదేశంలో నిర్మాణం చేసే ఒక మహాప్రయాణంలో ఉన్నాం. సమాజానికి శిక్షణ ఇవ్వాలి, సంఘాలకు శిక్షణ ఇవ్వాలి, ఆ కుల సంఘాలకు కుల నాయకులకు శిక్షణ ఇవ్వాలి, ఆ కులంలో నాయకులను తయారు చేస్తా అంటున్నారు. కానీ స్వతహాగా మీ కార్యకర్తలకు సరైన శిక్షణ ఇవ్వలేదా మీరు? మీ కార్యకర్తలు పనిచేయట్లేదని మీరే నిరాహార దీక్ష చేయడం, ఆమరణ నిరాహార దీక్ష చేయడం ప్రపంచంలో ఏ నాయకుడు చేసి ఉండరనుకుంటా బహుశా. అవును. మరి మీ కార్యకర్తలకు, మీ నాయకులకు మీరు సరైన శిక్షణ ఇవ్వలేదా? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఏంటి? అంటే వాస్తవంగా ఒక కుటుంబంలో ఒక తండ్రి ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడైనప్పటికీ తన కుటుంబంలో కుటుంబ సభ్యుల నుంచి తాను చెప్పినట్టుగా విననప్పుడు ఆ కుటుంబ సభ్యుల పట్ల ఎన్నో ఇండ్లల్లో సోదరుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నువ్వు ఈ పని చేయకపోతే, నువ్వు ఈ మాట వినకపోతే నేను ఇంటికి రాను, నేను అన్నం తిననురా ఈరోజు అని కుటుంబ పెద్ద బిడ్డలతో అన్న సంఘటనలు ప్రపంచంలో చూడలేదా? నా పార్టీ, నా కార్యకర్తలు, నా కుటుంబంలో నేను ఇచ్చిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా నా సభ్యులు పనిచేయనప్పుడు, అనుకున్న లక్ష్యానికి పనిచేయనప్పుడు నేను అన్నం పనిచేసిన తప్పే ఉంది దాంట్లో? నా కుటుంబం కదా, నేను నడిపిస్తున్న పార్టీ సభ్యులు, నా కుటుంబ సభ్యులు. నేను కొన్ని లక్ష్యాలు ఇచ్చాను వాళ్ళకి. ఇచ్చిన లక్ష్యాలు వారం రోజులు ఇంత పని చేయమన్నా వాళ్ళు చేయలేదు. ఇది అన్ని పార్టీలలో అన్ని నాయకులకి, అందరి నాయకులకు ఉండే సమస్యే. కానీ ఆ నాయకులు వాళ్ళని నడిపించడానికి రకరకాల మాటలు చెప్పొచ్చు, లేదా వాళ్ళకి మంచి చెడు ఏదైనా చూడొచ్చు, ఇంకేవో ప్రోత్సాహాలు ఇవ్వచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ నా పార్టీ అట్లా కాదు కదా. ఇప్పుడు కాంశీరామ్ గారు ఉన్నాడు, తన కార్యకర్తలను చెంపలే కొట్టుకుంటుంది నడిపించాడు. మరి అదేంది, శత్రువుని కొట్టకుండా నీ కార్యకర్తలను కొడుతున్నవేంది, నీ కార్యకర్తలు నీకు శత్రువులా అని అంటారా మీరు? కాంశీరాము గారు ఈ దేశంలో 100 మంది కార్యకర్తలను కొట్టి ఉండొచ్చు. ఆ చెంప ఈ చెంప పగల కొట్టుకుంటూ తిరిగిండు ఆయన. ఏం పని చేస్తానని. నేను కొట్టలేను, నా కార్యకర్తలు నేను చెంపల మీద కొట్టలేను. నేను తిండి పని చేసిన, నా కార్యకర్త పని చేయకపోతే. మీకు తెలిసింది ఆ రోజే, నేను కార్యకర్తలు పని చేయకపోతే నేను 7 days అన్నం పని చేసిన, 6 days. 6వ రోజు సాయంత్రం వచ్చి నాకు అన్నం తినిపించారు నా కార్యకర్తలు. అంటే నేనేమంటున్నానంటే నేను కొట్టలేను, నేనే అన్నం పని చేసిన. తెల్లారి నుంచి నా కార్యకర్తలు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఓకే ఏవో కొన్ని తెలిసి తెలియక పని చేయలేకపోయినా ఇక నుంచి పని చేస్తాం అన్నారు. తప్పేముంది అందులో అంటున్నా? ఎటువంటి తప్పు లేదు అంటున్నా. అందులో నా కార్యకర్తలు నా వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని అనేక రూపాయలు అద్దు చెప్పుకుంటా. నాదేమన్నా పాలక దోపిడీకి సంబంధించిన కార్పొరేట్ శక్తుల దగ్గర పైసలు తీసుకొచ్చి దొంగతనాలు చేసి బ్లాక్మెయిల్ చేసే దందానా, ఏమన్నా దుకాణం? నాదేమన్నా బ్లాక్మెయిల్ దుకాణం కాదు కదా. పార్టీలో కార్యకర్తలకి నాకు మధ్య ఒక చక్కటి ఫ్రాటర్నిటీ ఉంటుంది, సోదరభావం ఉంటుంది, పితృ సమానత్వంగా ఉంటుంది ఒకరి మధ్య. అలాంటి నా కార్యకర్తలకి డెఫినెట్గా చేస్తా, అనేకసార్లు చేసినా భవిష్యత్తులో కూడా చేస్తా. తప్పే ఉందంటనా? మానవలోకం ఇది. మీ పార్టీకి, ఏ పార్టీకైనా, రాజకీయ పార్టీకి మినిమం ప్రోగ్రామ్స్ చేయాలన్నా లేదా కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మీకు ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి ఫండ్ అసలు? రాజకీయ పార్టీ దేనికి ఫండ్? రాజకీయ పార్టీ కార్యక్రమాలకు ఫండ్ అవసరం లేదా? ఏం ఫండ్? ఎవరి నుంచి రావాలి ఫండ్?
నీ కుటుంబానికి ఫండ్ పక్కింటోడు ఇస్తాడా? నీ కుటుంబమే తయారు చేసుకుంటుందా? నీ కుటుంబ ఖర్చులకి పక్కింటోడు ఇస్తాడా? నువ్వే తయారు చేసుకుంటావా? నా పార్టీ కార్యకర్తలు నేను ఏ సమాజం కోసం పనిచేస్తున్నానో ఆ సమాజంలో ప్రజలు. నేను ఏ సమాజం కోసం పనిచేస్తున్నా? బీసీ ఎస్సీ ఎస్టీ కార్మిక లోకం కోసం పనిచేస్తున్నా. నా కార్మిక లోకం ఎవరు నాకు ఇవ్వాల్సింది? నేను పనిచేస్తున్న కార్మిక లోకమే తలా ₹1 ఇవ్వాలి. తలా ₹1 నాకు ఇస్తారు. ఆ రూపాయితో నేను పనిచేస్తున్నా. దానికోసం నన్నేం చేయమంటారు? అందరిలాగా దుకాణాలు పెట్టి షట్టర్ షాపులు మడిగలు లేపి వాణి దగ్గరికి పోయి సందాలు అడుక్కొని వచ్చి ఆ సందాలతోటి ఉద్యమం చేయమంటారా? వాడిచ్చే పైసలతోటి ఈ ఉద్యమాన్ని నడిపి వాడు చెప్పినట్టు వినమంటారా? అలాంటి లంగా పంచాయతీ చేయమంటారా ఈ రాష్ట్రంలో? నా ప్రజల నెత్తురుతోటి నేను పార్టీని నిర్మిస్తున్నా. నా ఒంట్ల నెత్తురుతోటి నేను పార్టీలో పనిచేస్తున్నా. నా ఒంట్లో ఉన్నటువంటి నెత్తురు చింది చివరి రక్త బొట్టు వరకు నేను రాజ్యం కోసం పోరాడుతున్నా. నా ప్రజల యొక్క రక్తంతో నేను రాజ్యాన్ని నిర్మిస్తా. దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్. అంతేగాని నీకు ఫండ్ కావాలా, 100 కోట్లు కావాలా? ప్రజలకు ఓట్లకి డబ్బులు ఇవ్వద్దని మనం ఆదర్శం కోరుకుంటాం. అత్యధికంగా సూపర్ ఖర్చులు పెట్టొద్దని మనం ఆదర్శం కోరుకుంటాం. మళ్ళీ ఉల్టా పేదోళ్ళ పార్టీకి మీరు డబ్బులు ఫండ్ ఆడితే అని మీరంటే ఫండ్ లేదు, నా బొంద లేదు. ఫండ్ ఎక్కడిది? ఇంకా తలా ఓ పైసా పావల తయారు చేసుకొని పోతున్నా. ఓ చిన్న రథాన్ని తయారు చేసుకొని పోతాను. నేను రథయాత్ర అన్నా కదా, చిన్న రథాన్ని తీసుకొని పోతున్నా. గతంలో కూడా మీరు భారీగా సభలు సమావేశాలు నిర్వహించారు. ఎస్, 100%. వాటికి ఎలా వచ్చాయి నిధులు? ఎక్కడి నుంచి ఎందుకు రావు? ₹5 లక్షలు ఒక వేదిక ఖర్చు అయింది. ₹5 లక్షలకు 20,000 మంది, 30,000 మంది, 50,000 మంది వచ్చారు నా సభకి. 1 lakh సభ వచ్చిన వాళ్ళు సభ కూడా ఉన్నాయి. 50,000 మందికి ఎంత వేసుకుంటే వస్తుంది ఆ ₹5 లక్షలు? ₹10 వేసుకుంటే ₹5 లక్షలు వస్తుంది. 50,000 × ₹10 ₹5 లక్షల వచ్చింది. అయిపోయింది మీటింగ్. యాడ్ నుంచి తెమ్మంటారు 5 లక్షలు? రేవంత్ రెడ్డిని అడగమంటావా? అయింది. ఎవరిని అడగాలి? నేను పైసలు అగ్రవర్ణాల దగ్గర పోయి అడగవాలన్నా? అడగమంటారా? వాళ్ళని అడగకూడదు కదా, తప్పు కదా అది. నిధులు ఇచ్చేటోడు విధులు చెప్తాడు. అందుకని నేనేమంటున్నానంటే మా ప్రజల యొక్క భాగస్వామ్యంతో పార్టిసిపేషన్, ఏ సమాజం కోసం పోరాడుతున్నామో ఆ సమాజం యొక్క పార్టిసిపేట్ చేయటమే రెవల్యూషన్. విప్లవం అంటే అదే. కాబట్టి మా ప్రజల నుంచే నిధులు సమీకరించి దాని తరపు నుంచి పోరాడుతూ ఉంటాం. రథము ఒక జీబు వేసుకొని బయలుదేరుతున్నా. ఆ జీబు రాహుల్ గాంధీ 20 పెద్ద పెద్ద ట్రక్కులు తీసుకొని ఆయన పాదయాత్ర చేసిండు. ఆ ట్రక్కులు ఎవరు ఇచ్చారు? ఏ అదానియో ఏ అంబానో ఇచ్చిండు. ఇప్పుడు ఈయన రాజ్యం వచ్చినాక ఎవరికి సేవ చేయాలా? వాళ్ళకి సేవ చేయాలా. నేను నా రథం వేసుకొని పోరాటానికి బయలుదేరుతున్నా. నా రథంతో పైన బోకర్గాన్లు హెలికాప్టర్లలో తిరుగుతాండ్రు. ఆ హెలికాప్టర్లని ముక్కలు చెక్కలు చేస్తుంది నా రథం. పైన బ్రోకర్ గాళ్ళు తిరుగుతారు బీసీ ఎస్సీ ఎస్టీలల్లా. ఎవరా బ్రోకర్ గాళ్ళు? సూటిగా చెప్పండి. ఆ బ్రోకర్ల హెలికాప్టర్లని డైనమైట్స్, ఓట్లని డైనమైట్స్ తోటి పేల్చబోతున్నా. కుప్పగూలుస్తా అంటే నా హెలికాప్టర్లని. అలాంటి బ్రోకర్లని బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం నుంచి బహిష్కరణకు గురి చేసేదాకా విశ్రామం ఎరగకుండా పనిచేయబోతున్నా. మీరు సూటిగా స్పష్టంగా చెప్పండి. సందర్భం బీసీ ఎస్సీ ఎస్టీలలో దళారులు, అగ్రవర్ణ పార్టీలకి ఓట్లేసే దళారులు ఎవరు వారు? మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, మీకు తెలియదా? జర్నలిస్ట్గా ఉన్నారు. నేను సందర్భం వచ్చినప్పుడు పేర్లు చెప్తా. సమయం సందర్భం ఆసన్నమైనప్పుడు నేను ఆ పేర్లు చెప్తా. నువ్వు అణగారిన వర్గాల కులాలని అణగారిన వర్గాల తరఫున మాట్లాడి అణగారిన వర్గాలకు రాజ్యమని అగ్రవర్ణాలకు ఓట్లు ఎట్లా వేపిస్తావంటున్నా? అగ్రవర్ణాలకు ఓట్లు వేపించడానికి వాళ్ళు పెట్టిన హెలికాప్టర్లలో ఎట్లా తిరుగుతావంటున్నా? ఏ విధంగా? కాళ్ళు లేవా? సైకిల్ లేదా? చిన్న జీబు లేదా? రథం లేదా? ఏం తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతున్నది? మోసం. అమాయకులు తెలంగాణ ప్రజలు. అమాయకత్వం, భయంకరమైన ఆవేశం, భయంకరమైన మానవత్వం, బానిస మనస్తత్వం, భయంకరమైన ఆవేశంతో, భయంకరమైన అమాయకత్వంతో ఇక్కడ ప్రజలు గుట్టల రాళ్లల్లా మంచు పొరల మధ్య బతుకుతున్న ఒక ట్రైబల్ కల్చర్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ భావోద్వేగాల ప్రజలు. మంచిగా అనిపిస్తే తండోపతండాలు అడిగి ఉరుకుతారు. వాళ్ళకు వలలేసి ఉచ్చులు పెట్టి గుంట నక్కల్లాగా ఈ ప్రజల్ని మోసం చేస్తున్న దళారీ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఈ సిస్టమ్ వల్లనే అగ్రవర్ణాలు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. మీ పైన అందుకని నేను ఒకటే మాట అంటున్నాను సార్, అగ్రవర్ణాల యొక్క పార్టీలతో కాన్షీరామ్ లాగా ఏమైనా అనివార్య పరిస్థితుల్లో చెరిన్ని సీట్లు పోటీ చేద్దామని యుద్ధం చేస్తే అది రాజ్యం కోసం చేసే ఒక పొలిటికల్ స్ట్రాటజీ. దాన్ని బార్గెనింగ్ పవర్ తోటి, ఇగో నేను ఒక 50 పోటీ చేస్తాను, ఒక 100 పోటీ చేయి,
నేను ఒక 20 పోటీ చేస్తాను, ఒక 100 పోటీ చేయని నీ ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్ అసెంబ్లీలలో పెంచుకుంటూ పోవాలి. నిషాద్ అనే ఒక సామాజిక వర్గం ఉంది ఉత్తరప్రదేశ్లో. ఇక్కడున్న మాదిగల్లో 10% లేరు. ఆ నిషాద్ సామాజిక వర్గం ఒక రాజకీయ వేదికను పెట్టుకుంది. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక కులాలు, 2 కులాలు, ఒక మతం, చిన్న చిన్న రాజకీయ పార్టీలు పెట్టుకొని ఆయా రాజ్యాల్లో రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుకొని తమకు ప్రతి సంవత్సరం వచ్చే బడ్జెట్లో ఆ వర్గం అసెంబ్లీలో కూర్చుంటే ఆ బడ్జెట్ పెరగదా? నీ హాస్పిటల్ బాగుపడదా? నీ స్కూల్ బాగుపడదా? నీ రోడ్లు బాగుపడవా? నీ ఉపాధి బాగుపడదా? నీ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ పార్లమెంటు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో నీ రక్షణ కోసం చట్టాలు తయారు చేసుకో, నీ బడ్జెట్ కోసం రాయించుకో, అడ కూర్చొని నీ ప్రాతినిధ్యం అందులో లేకుండా ఎట్లా? ఆ ప్రాతినిధ్యం కోసం అగ్రవర్ణ పార్టీలతో ఎలక్షన్ ఫైట్ చేయి. కానీ గంపగుత్తుగా ఓట్లు తీసుకుపోయి అగ్రవర్ణాలకు ఏడ్చే హక్కు నీకు ఎవరిచ్చారు అని అడుగుతున్నా. అమాయక ప్రజలు, పిచ్చి జనం, తెలంగాణ పిచ్చి, భావోద్వేగం ఉన్న పిచ్చి ప్రజలు, అమాయక ప్రజలు ఎవరన్నా అడుగుతుర్రా ఈ మాట? అందుకని ఈ ప్రజల్లో నేను అందుకనే అంటున్నా, ఈ ప్రజలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రాజకీయ శిక్షణ తరగతి జరగాలి. మీరు పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలలో లేదా మరీ ముఖ్యంగా ఎస్సీ సమాజంలో చీలిక తేవడం కోసం, ఆ ఓటు బ్యాంకును విభజించడం కోసం మిమ్మల్ని పావుగా వాడుతున్నారు పాలకులు, మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారనే విమర్శ మీ పైన చేస్తున్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ విమర్శ, మీరు పెట్టే విమర్శ నన్నేనా మీరు అడిగేది? మిమ్మల్ని అంటే నన్నే కదా? మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చెప్పండి. మీకు స్పష్టంగా చెప్తాను. ఒక సంఘాన్ని చీల్చడం కోసం, ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మిమ్మల్ని ప్రవేశపెట్టారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారనేది ఒక విమర్శ. నన్ను ఎవరూ ప్రవేశపెట్టలేదు. నేను కాన్షీరామ్ యుద్ధానికి కొనసాగింపు యుద్ధాన్ని, కాన్షీరామ్ అర్ధాంతరంగా ముగిసిపోయిన యుద్ధం ఉంది కదా, ఆ యుద్ధానికి కొనసాగింపు మాత్రమే. నన్ను ఎవరూ ప్రవేశపెట్టలేదు. కుల సంఘాలు ఎవరైతే, కొన్ని కుల సంఘాలు, కొన్ని మాత్రమే కంపెనీల్లాగా పెట్టుకొని అంబేద్కర్ తత్వశాస్త్రం వైపు నడపకుండా అగ్రవర్ణాలకు ఓట్లు వేయించే కుల సంఘాలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళకి వర్తిస్తుంది మీరు చెప్పేది, నాకు కాదు వర్తించేది. వాళ్ళకి ఏమని వర్తిస్తుంది? అంబేద్కర్ ఉద్యమం వైపు, కాన్షీరామ్ ఉద్యమం వైపు పోయే నాలాంటి ఉద్యమాన్ని దెబ్బగొట్టమని పాలక వర్గాలు వాళ్ళని పంపిస్తున్నారు. మీరు అడగాల్సింది వాళ్ళని. నాలాంటి ఉద్యమం, ఫూలే, అంబేద్కర్, కాన్షీరాముల యొక్క పోరాట దీప్తిని, స్ఫూర్తిని ఆ దీపస్తంభం దగ్గరికి పోతున్నా కదా, నన్ను అణిచివేయడానికి సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి కదా, వాళ్ళని నా మీద కుసిగొలిపేది. నన్ను ఎవడు పంపుతాడు? నన్ను పంపే దమ్ము ఎవడుకున్నది? నన్ను ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి, నన్ను అడగడానికి కూడా ఎవడు సాహసం చేయడు. అంతరాత్మ, ఆత్మలలో కూడా గుండె దద్దరిల్లాలి కోనికి నా గురించి ఆలోచించడానికి. మీ పైన ఆత్మలో కూడా నిజాయితీ. రాజకీయ పార్టీల పరంగా కూడా ఒక విమర్శ ఉంది మీ పైన. ఏందో? గతంలో కేసీఆర్ గారు ప్రోత్సహించారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు అని. ఏమో మరి, అసలు వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలియదు. అది పరిస్థితి. వాళ్ళెమ్మడి తిరిగే బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళని అడగాల్సిండే. వాళ్ళ దగ్గరికి పోవడం, ఊకే వాళ్ళ రూమ్లలో కూర్చోవడం, వాళ్ళ ప్రాపకాల కోసం ఎదురు చూడడం, వాళ్ళకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాళ్ళెమ్మడి తిరిగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగాలి కదా. వాళ్ళకి అభిముఖంగా యుద్ధం చేస్తున్నా కదా నేను. బీజేపీ పార్టీ రెడ్లకి, బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకి, కేసీఆర్ వెలమరాజ్యానికి, రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యానికి, ఆ ముగ్గురు యొక్క అగ్రవర్ణ రాజకీయాలకి అభిముఖంగా యుద్ధం చేసే ఏకైక రాజకీయ పార్టీ కదా తెలంగాణలో. నేను వాళ్ళకి శత్రువును కదా, నేను శత్రు శిబిరాన్ని వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మిత్ర శిబిరాలు ఎవరు? ఈ అణగారిన వర్గాలలో వాళ్లకు ఓట్లు వేయించేటువంటి దళారీ సంఖ్య ఒకటి ఉంది కదా, వాళ్ళని మీరు అడగాలి. మీరంతా విశారదాన్ని చంపడానికి తిరుగుతున్నారా? విశారదాన్ని సమాధి చేయడానికి తిరుగుతున్నారా? ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ ఉద్యమాన్ని బలహీనపరిచి అణగారిన వర్గాలను ఓట్లు వాళ్ళకి అగ్రవర్ణాలకు వేయించి విశారదానికి మందు పెట్టి చంపడానికి తిరుగుతున్నారా అని మీరు వాళ్ళని అడగాలి. ప్రయత్నం చేస్తున్నారు, అడగాలి. మీరు మందు పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అడగాలంటారా? నేను ఏమో, ఏం తెలియదు కదా మనకి. అక్కడికి కూడా తెగబడతారు కదా, ఏముంటుంది భౌతికంగా లేకుండా మీ వాళ్ళు అట్లా. నేను చెప్తున్నా, నష్టం అనేక రూపాల్లో ఉంటుంది. ఇందులో ఇదొక నష్టం. అణిచివేత ఒక నష్టం, కేసులు పెట్టడం ఒక నష్టం, నిర్మూలించడం ఒక నష్టం, అనేక రూపాల్లో ఉంటుంది. మీరు వాళ్ళని అడగాలి. ఎందుకు? నేను కంటగింపును, నేను కంట్ల నలుసైన చెప్పుల రాయన నిరంతరం. ఇప్పుడు నేను ఎవరికి కంటగా? అగ్రవర్ణాలకి కంటగింపు. వాళ్ళు ఏం చేయాలా? అగ్రవర్ణ పార్టీలంతా వాళ్ళకు అనుకూలంగా అణగారిన వర్గాల కుల సంఘాలు ఉన్నాయి కదా సార్. బీజేపీ దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ
కులాల్లో కొంతమంది దళారులు పనిచేస్తున్నారు. తర్వాత టీఆర్ఎస్ దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దళారులుగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ దళారులు పనిచేస్తున్నారు కొంతమంది. ఈ కంపెనీలని నా మీదకి ఎవరు పంపిస్తారు? ఈ 3 పార్టీలు పంపిస్తాయి నా మీదకి. కాబట్టి నేను వాళ్ళకి శత్రువుని తప్ప నేను మిత్ర శిబిరం కాదు. గతంలో మీరు ఇప్పుడు కంపెనీలు అంటున్నా లేదా దళారులు అంటున్నా ద్రోహులు అంటున్న సంఘాలలో వ్యక్తులతో కలిసి పనిచేస్తారు కదా మీరు. నేను ఒకటే అంటున్నా, మీరు మీ లాంగ్వేజ్లో ఒక పాయింట్ తీసుకోవాలి. నేను ఇప్పుడున్నటువంటి సంఘాల్లో కొన్ని సంఘాలు అన్నా, కొంతమంది వ్యక్తులు అన్నా, కానీ మీకు ఏ లాంగ్వేజ్లో అది డీకోడ్ అయ్యి అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ప్రియాక్యుపైడ్ మెజర్స్లో ఏదో లింక్ కలుస్తుంది మీకు. ఆ లింక్ ఏంటో మీరు చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ నాకు. నేను ఎవరినో అంటే మీకు ఎవరైనా తగిలారు, నేను మాట్లాడే భాష మీకు ఎక్కడ తగిలింది? ప్రభావితం చేసే సంఘాలు వ్యక్తులు కొంతమంది మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారు. లెటర్ ప్యాడ్ మీద ప్రింట్ చేయించుకొని విజిటింగ్ కార్డులు పంచుకొని లేదా మా సంఘం ఉందని చెప్పుకోవడానికి వందల సంఘాలు పుట్టుకొస్తాయి కూడా. కానీ అది కాదు, ప్రభావం చూపే కొన్ని సంఘాలు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో కొన్ని సంఘాలు మనం అవునన్నా కాదన్నా కొన్ని సంఘాలు ఉన్నాయి. 100% వాళ్ళు అభినందించాల్సిందే. ఇప్పుడు నేను అదే అంటాను సార్. ఇప్పుడు కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయి. బీసీ సంఘాల్లో ఉత్తగా లెటర్ ప్యాడ్గా పెట్టుకొని పైసా పార్క సందాలు వసూలు చేసుకొని అగ్రవర్ణ పార్టీలకి చెంచాలాగా వాళ్ళ సరిహద్దు మనుషుల్లాగా తలుపుల కాడ నిలబడి ఉంటారు. వాళ్ళని మనం నిందించాలి. అదే బీసీ సంఘాల్లో అనేక మంది మేధావులు, మంచి మంచి నాయకులు బీసీల కోసం పోరాడుతున్నారు. మాదిగల కోసం మంచిగా యుద్ధం చేసే సంఘాలు, వేదికలు, రాజ్యం కోసం, హక్కుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అభినందించాలి. కానీ అదే మాదిగలలో కంపెనీలు పెట్టుకొని సందాలు వసూలు చేసే దుకాణాలు కూడా ఉన్నాయి. ఉత్త లెటర్ ప్యాడ్ సంఘాలు, ఏ పోరాట ప్రతిభ లేకుండా ఉండేవి. వాళ్ళని అనొద్దా? నువ్వేననాలా, నేనేననాలా, సమాజమేనా అనాలా? ఆ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలలో అలాంటి కల్ప్రిట్స్ ఉన్నప్పుడు వాళ్ళని అంటాం. అదే కుల సంఘాల్లో మంచి సిద్ధాంతంగా వాళ్ళ తరఫున నిలబడి పోరాడే వాళ్ళని అభినందించాల్సిందే. అందుకని నేను అన్నది మీరు అందరికీ వర్తించేది విధంగా మీరెందుకు చూస్తున్నారు? నేనేం చూడట్లేదు. ప్రభావితం చేసే సంఘాలు కొన్ని వాళ్ళని అభినందిస్తా, వాళ్ళని కలుస్తా, వాళ్ళతో మాట్లాడతాను. నేను కలిసి పనిచేశాము. గతంలో అన్ని వేదికల్లో నేను పనిచేశాను. అనేక బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలలో కలిసి పనిచేశాము. నేను పనిచేసిన చరిత్ర ఉంది. ఐడియాలజికల్ క్లాసులు ఇచ్చాము. మీలాగానే బహుజనవాదంతో బహుజన రాజ్యాధికార స్థాపనే లక్ష్యం అని చెప్పి గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి స్వచ్ఛంద పదవి విరమణ చేసి బీఎస్పీ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేస్తూ యువతలో కానీ గ్రామాలలో కానీ ఈ వర్గాల కోసం నేను పనిచేస్తా, నా జీవితాన్ని అంకితం చేస్తా అంటూ ముందుకొచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అర్ధాంతరంగా ఆ ఉద్యమాన్ని, ఆ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బహుజన రాజ్యాధికార కళను పక్కన పెట్టేసి ఆ కార్యకర్తలను, ఆ నాయకులను, ఆ సమాజాన్ని కాస్త నిరాశ నిస్పృహలోకి దించేసి ఆ వాదాన్ని కూడా కొంత బలహీనపరచడంలో తన వంతు పాత్ర ఉందనేది ఆ సమాజం భావిస్తుంది. అలాగే మీరు కూడా రేపు మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రయాణాన్ని ఆపేయరని లేదా ఈ నాయకత్వాన్ని కొనసాగిస్తారని ఎలా నమ్మాలి? ఇక్కడ ఏంటంటే నేను ఎలా నమ్మాలి అనే అనుమానంతో నాలాంటి వాడిని వదిలిపెడతారా, లేదా కొంత శాస్త్రీయమైన అభిప్రాయాలతో ఓ మనిషిని అంచనా వేస్తారా? అంటే అంచనా వేయడానికి కూడా జ్ఞానం కావాలి. ఇప్పుడు నేను ప్రవీణ్ని నమ్మలే, నువ్వు నమ్మినవు, నీ అజ్ఞానం అది. మీరు నమ్మలేదా? ఎక్కడ నమ్మాను? ఆయన స్టార్టింగ్ నుంచి ప్రయాణం అంతా నేనొక్కడనే క్లియర్ కట్ చెప్పుకుంటూ వచ్చింది సమాజానికి. తన బ్యాక్గ్రౌండ్, నేపథ్యం, ట్రాక్ ఎట్లా వస్తున్నాడో మొత్తం విశదీకరించుకుంటూ బొమ్మ చూపించుకుంటూ వచ్చాను. నేను చెప్పిందే అయింది కదా, అదే జరిగింది కదా. కాబట్టి నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా మురళీబాయ్, ఆయన సచిన పాము, చెల్లని రూపాయి, విలువలేని క్యారెక్టరు, సమాజం చేతిలో హత్యకి గురి కాబడ్డాడు. సోషల్లీ మోరల్లీ మర్డర్ అయిపోయాడు ప్రవీణ్. ఆ సచిన పాము గురించి మాట్లాడేది ఏముంది? రేపు అందులో ఏదైనా ఎమ్మెల్యే అయినా ఆయన కట్టు బానిసాడ, ఆడ మొత్తకాడ దర్వాజా కాడ సరిహద్దు మనిషి. ఏంది ఆయన గురించి మాట్లాడేది? ఆయన గురించి మాట్లాడే బదులు ఊళ్ళో ఎవరైనా పోరగాడి గురించి మాట్లాడు. అది ఇంకెక్కడిదంటున్నా అలా అంటారేంటంటే ఆయనే ఒక ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. మానవుడు కాదా ఏంది? ఐపీఎస్ అంటే మనిషి కాదా ఏంది? ఐపీఎస్ అంటే నాకు అర్థం కావట్లే. 100 సార్లు పాస్ వచ్చి నేను ఐపీఎస్ రాసినట్టయితే ఏంది ఐపీఎస్ ఏంటి? దేవలోకం నుంచి ఊడిపడ్డా ఏంది? అట్లా చేయబట్టే అట్లా కొంపారిపోయింది. రేపే ప్రగతి భవన్ పోతా, ఎల్లుండే ప్రగతి భవన్ కూల్చేస్తా, ఏంది సార్ ఇవన్నీ? అందుకనే ఆ మనిషి గురించి
జాలి పడదాం, నువ్వు నేను కలిసి జాలి పడదాం. పాపం ప్రవీణ్, ఆయన పేరు ఆర్ఎస్ కాదు, పాపం ప్రవీణ్. ఆ వర్గాలకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఏ వర్గాలకు? బహుజన వర్గాలకి మీ చెప్పండి. నాయకత్వాన్ని నమ్మడంలో లేదా మీ పైన విశ్వాసం మరింత చూరగొనడంలో మీరు ఎలాంటి సందేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నారు? చెప్తాను మురళి గారు ఒక మాట. మీరు ఎన్నన్నాననియండి, ఎన్ని విమర్శలన్నా చేయనియండి, నేనేంటో ప్రజలు ఒక నిర్వచనానికి వచ్చారు. ఇప్పుడు తిరుగుతున్న నాయకులు ఏంటో నిర్వచనానికి వచ్చారు పబ్లిక్. అంటే సమాజంలో అభిప్రాయాలు వచ్చేసినాయి. ఓట్లని పొందడానికి కావలసిన ఒక మాయా మంత్రాంగం, ఒక పెద్ద వ్యవహారం ఒకటి నడుస్తుంది. అది వేరే విషయం, దాన్ని ఎట్లా డీల్ చేయాలో తర్వాత మాట్లాడాలి. కానీ సోషల్గా, సామాజికంగా, నైతికంగా నాయకుల మీద సమాజానికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నా మీద ఉండే అభిప్రాయం నాకున్నది. నేను విశ్వాసాన్ని చూరగొన్నాననే అనుకుంటున్నా. లేదు, విశ్వాసాన్ని ఇంకా చూరగొనాల్సింది చాలా ఉంది అంటే నేను ఇంకా కష్టపడాలనుకుంటున్నాను. నేను ఇంకా పెద్ద వారు చేయాలనుకుంటున్నా. చూరగొనడమే కాదు, దాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. అంతే. ఇప్పుడు ఆయన పోయాడు కదా, మరి మీరు కూడా పోరా అని అంటున్నారు. అదే నమ్మకం ఏంటి? నేనేం చేయాలి దానికి చెప్పండి. ఇప్పుడు నా పోరాటం, నా యుద్ధం నాది కొనసాగుతూనే ఉంది. నేను నా జర్నీ సాగుతూనే ఉంది. జర్నీ సాగుతున్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు కావచ్చు, యుద్ధ రీతి కావచ్చు, యుద్ధ నీతి కావచ్చు, పోతున్న ప్రయాణాన్ని చూసి నా ప్రజలు లేదా కార్యకర్తలు లేదా విద్యావంతులు నా మీద నమ్మకం ఉంచుతారు. అంత తప్ప మార్గం లేదు కదా. ఫ్యాన్ వేసి అది ఊడిపడిద్దు అని ఫ్యాన్ వేయకుండా ఉంటే ఎట్లా? అంటే నమ్మకం ఉండాలి కదా, అంచనా ఉండాలి. ప్రతిదానికి భయపడితే ఎట్లా? నమ్మకం, అంచనా, పోతున్న ప్రయాణాన్ని ఎస్టిమేషన్ వేయాలి. ఓకే, ఆ లాజికల్ నాలెడ్జ్ ఉండాలి కదా. తీన్మార్ మల్లన్న మీకు పరిచయమేనా? నేను ఆ పేరే ప్రస్తావించదలుచుకోలేదు నా నోటి నుంచి. ఆ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడినా. ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు చెప్పగలను, కానీ నేను నా పెదాల మీద, లిప్ మీద కూడా పేరు పలకను. ఎందుకు అంత ద్వేషమా? ఏంది లేకపోతే మీకంత ప్రేమ ఆయన మీద? అలా అని కాదు. ఇప్పుడు మీరు బహుజన వాదం కోసం పనిచేస్తున్నారు. తన ఈ మధ్యకాలంలో బీసీ వాదం కోసం తన ఎమ్మెల్సీ మన పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీసీ వాదం మీద పనిచేస్తాను, బీసీల అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం పనిచేస్తా అంటున్నాడు. ఏ రాజ్యాధికారి? నీ పాలకుర్తే కదా అసెంబ్లీ. అది పాలకుర్తి. పాలకుర్తి ఎవరు? ఎమ్మెల్యే రెడ్డి. యశస్విని ఏంటి? రెడ్డి క్యాస్ట్. నీది పాలకుర్తి అసెంబ్లీ. మీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఆమె వందల వేల ఎకరాలున్న భూస్వాముల బిడ్డ. సాకలి ఐలమ్మని చంపిన, సాకలి ఐలమ్మని అంతం చేసిన రెడ్డి భూస్వాముల విష్ణూరి రామచంద్రారెడ్డికి సంబంధించిన బంధువర్గానికి సంబంధించిన వందల వేల ఎకరాలున్న భూస్వామ్య బిడ్డే నీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీసీ వాదం అని 24 గంటలు వాగి నువ్వు చెప్పిన ఆ క్యారెక్టర్, ఆ యశస్విని రెడ్డిని గెలిపించడానికి ప్రయాణం చేసిండా లేదా? ప్రచారం చేసిండా లేదా? ఇదేనా బీసీ వాదం? నువ్వు రిఫరెన్స్ చేసే క్యారెక్టర్ ఇదేనా? నీ కళ్ళ ముందు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక విలేకరే ఇంత అజ్ఞానంగా మాట్లాడితే నువ్వు నన్ను అడుగు, కౌంటర్ చేయి. నువ్వు మనసులో బాధపడబాకు. ఒక జర్నలిస్ట్వి, ఇంత పెద్ద సంస్థలో జర్నలిస్ట్గా ఉన్నావు. నీ నియోజకవర్గంలో ఒక భూస్వామ్య బిడ్డని గెలిపించడానికి బీసీ వాదం అని 24 గంటలు వాగి ఆమెను గెలిపించడానికి ప్రచారానికి వచ్చినోడు బీసీ నాయకుడా? ఆ బీసీ నాయకుడి పేరు నా నోటి దగ్గర నేను పలకాలా? ఇది మా అజ్ఞానం కాదు, మాకు తెలియక కాదు. ఓకే, ఇది తెలియక కాదు, ఇది మా అజ్ఞానం కాదు, తెలియక కాదు, తెలిసి నా క్వశ్చన్లో నుంచి మీరు సమాధానం చెప్పించాలని మీరు అనుకుంటే, మీ నుండి సమాధానం చెప్పించడానికి, సమాధానం రాబట్టడానికి ఒక జర్నలిస్ట్ గా ఎవరి విశ్వసనీయత ఏంటి, ఎవరు ఏంటి అనేది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. 100% తెలియపరచాల్సిన అవసరం నా మీద బాధ్యత ఉంది. అప్పుడు మీరు మీ క్వశ్చన్ ని ఇట్లా తీసుకోవాల్సి ఉండే. ఏమని? బీసీ వాదం అని ఒక అగ్రవర్ణానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ బీసీ నాయకుడు ఉన్నాడో ఆయన చేసిన ప్రక్రియ పట్ల మీ అభిప్రాయం ఏంటనంటే? లేదు, వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఎటువంటి చెడు అభిప్రాయం కానీ చెడు ఉద్దేశం కానీ లేదు. కానీ మంచి అభిప్రాయం ఉందా? మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం నాకు వ్యక్తిగతంగా రెండూ లేవు. కానీ ఒక వాదాన్ని తీసుకున్నాడు తను. మీరు బహుజన వాదం వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు. కలిసి ఈ నాయకత్వం, ఈ సమన్వయ లోపం లేకుండా కలిసి పనిచేసే అవకాశం ఏదైనా ఉంటే చేస్తారు కదా అనే ఒక సదుద్దేశంతో అడిగిన. ఎట్లా సదుద్దేశం అయింది అని అంటున్నా మురళీబాయ్. మనిద్దరి మధ్య జరుగుతున్న ఈ సంవాదన 3 కోట్ల మందికి తెలవాల. అక్కడ సమాజం చైతన్యవంతం అయింది. నీవు ఒక జర్నలిస్ట్గా, ఒక ఇంత పెద్ద సిగ్నేచర్, ఇంత పెద్ద సంస్థ ఇది,
ఒక అణగారిన వర్గాల తరఫున సమాజంలో ఇంత పెద్ద సంస్థ లేదు, ఇంత మంచి సంస్థలో ఉన్నారు. మరి ఈ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన బలమైన యువ జర్నలిస్ట్వి నువ్వు. నీకెంత నాలెడ్జ్ ఉండాలి. నీవు ఒక బీసీ వాదం అన్న వ్యక్తితో నన్ను పనిచేయమంటున్నావు. కానీ ఆ వ్యక్తి బీసీ వాదం అని 50 అసెంబ్లీలలో రెడ్లను గెలిపించడానికి తిరిగిండు. అలాంటి 50 అసెంబ్లీలల్లో నెట్లో కొడితే 50 అసెంబ్లీలలో రెడ్లను గెలిపించడానికి బీసీ వాదం అని బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ పోగేసి వాళ్ళని గెలిపించడానికి తిరిగినోడితో నన్ను పని చేయమంటావు. ఏ ప్రశ్న, ఏ సమాధానం? మిమ్మల్ని కలిసి పని చేయమనట్లేదు, లేదా ఆయన కింద మిమ్మల్ని పని చేయమనట్లేదు. ఈ వాదాల కోసం పనిచేసే వ్యక్తులంతా ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ఎక్కడ ఇప్పుడు చిరంజీవులు గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ అయ్యారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఒక ప్రాతిపదికతో చేస్తున్నాడు. ఆ పేరుని వాడండి. ఇంకా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు, వారి పేర్లను వాడండి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఏం ప్రయాణం ఇది? మీరు ఎంచుకున్న క్యారెక్టర్ ఏంటి? రోజు చెప్పేది ఏంటి? ఆయన తిరిగే పార్టీలు ఏంటి? ఎక్కడ తిరుగుతున్నాడు? ఏం చెప్తున్నాడు? రోజువారి కార్యక్రమం ఏంటి? అలాంటి క్యారెక్టరు ఏంటి అసలు ఇది? చెప్పండి. అందుకనే నేను కోరేది ఏంటంటే, ఒక సింహంలాగా సింహనాదం చేయండి మీ జర్నలిజం ద్వారా. కానీ ఒక అపోజిట్ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తారు నీ కళ్ళ ముందు. 50 అసెంబ్లీలలో అగ్రవర్ణాలను గెలిపించడానికి తిరిగినవాడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకొచ్చిన బీజేపీ పార్టీని గెలిపించడానికి తిరిగినవాడు, కోదండరాం పార్టీని, రెడ్డి పార్టీని గెలిపించడానికి తిరిగినవాడు. ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి 25 సంవత్సరాల నుంచి కాన్షీరామ్ చనిపోయిన తర్వాత ఏ దిక్కు లేకుండా ఈ మాదిగల్ని, బీసీలని అందరినీ కలిపి వీళ్ళకు సిద్ధాంతం నేర్పించాలని ఒక్కొక్క మనిషి దగ్గరికి పోయి ఒక్కొక్క తలుపు కొట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైం నుంచి భయంగా ఉండే రోజుల్లో ఒక్కడిని బక్కపానాన్ని 18 ఏళ్ల వయసులో వరంగల్లో, కరీంనగర్లో, నల్గొండలో, మహబూబ్నగర్లో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఒక్కొక్క వ్యక్తి దగ్గరకు పోయి సిద్ధాంతం నేర్పుకుంటా ఉసిరిగాయలు రాసిలాగా కుప్పేసుకుంటా పోగేసుకుంటా ఐడియాలజీ నేర్పించుకుంటూ ఒక చిన్న రూపాన్ని తెచ్చుకొని, సోషల్ మీడియా వచ్చినాక ఈ మాత్రం ఒక చిన్న స్వరూపాన్ని తెచ్చుకొని బహుజన తత్వశాస్త్రం మీద ఉస్మానియాలో పిహెచ్డి చేసి ఇన్ని ఉద్యమాల్లో ఐడియాలజికల్గా సిద్ధాంతం నేర్పుకుంటూ ఒక వేదిక నిర్మించి 12 ఏళ్ల నుంచి నెత్తురు చిందించుకుంటూ తిరిగిన కదా మురళి. అవును. తిరిగి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ ఇస్తే నన్ను పోయి ఆ వ్యక్తులతో కలవమంటే నాకు బాధ ఉండదా మురళి? ఇంకెంతోమంది బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. అందుకని నేను కోరేది ఏంటంటే, ఈ సమాజంలో ఎవరేంటో నీ ద్వారానే నీలాంటి వాళ్ళ ద్వారానే ఈ సమాజంలో ప్రక్షాళన జరగాలి, చూపించాలి. ప్రజలు ఒకరు అనుకొని ఒకరిని నమ్ముతున్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకుంటున్నారు, సైతాన్ని చూసి భగవాన్ అనుకుంటున్నారు. ఏం చెప్తాం? ఈ సమాధానం చెప్పు. ఈ తెలంగాణ అమాయకులు అన్ని ఉద్యమాల్లో తప్పుడు ప్రయాణం చేశారు. కమ్యూనిస్టులైన వాళ్ళు చంపే, నక్సలైట్లని వీడు చంపే, సాయుధ పోరాటం వాడు ప్రాణం తీసే, అగ్రవర్ణాల దగ్గర కుదవబెట్టే కుల సంఘాల మీద తిరిగే, తెలంగాణ ఉద్యమం అని చచ్చే 900 మంది 1200 మంది చచ్చే, మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే చచ్చే. అసలు ఏంటి ఈ అమాయకత్వం? ఈ అమాయకులకి మనం ఇంకా జ్ఞానం నేర్పాల్సిన అవసరం ఉంది. అందుకనే నువ్వు నన్ను అడగాలి, ఇంకా నన్ను అటాక్ చేయాల్సిందే. నువ్వు ఏం అడగాలి? తెలంగాణ సమాజం, మీరు పదే ఒక అంశాన్ని ఈ మధ్యలో ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నందుకు నేను గర్వపడుతున్నాను. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నందుకు గర్వపడుతున్నాను అని. తెలంగాణ సాధనలో మీ యొక్క పాత్ర లేకుండా సాధించిన తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టే హక్కు మీకు ఎక్కడిది? భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నోడే భారతదేశంలో పనిచేయాలన్నా ఏంది? నాకు కనీస ధర్మం బాధ్యత కదా. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన ఉద్యమంలో పని చేయకపోతే తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమం కదా తెలంగాణ ఉద్యమం. తెలంగాణలో అయితే దానికి నేను ఒప్పుకుంటా. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన నష్టాలన్నిటికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడు బాధ్యుడని నువ్వు ఒప్పుకుంటే నేను దీనికి ఒప్పుకుంటా. సమాధానం చెప్పాలా? తెలంగాణ ద్వారా జరిగిన సర్వ నష్టాలకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడు బాధ్యుడైతే నేను దీనికి బాధ్యుడైతా. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనలే. స్వాతంత్రోద్యమంలో నా వాటా ఎంత అన్నాడు. జ్యోతిరావు ఫూలే మొదటి స్వాతంత్రోద్యమ సమయంలో ఈ స్వాతంత్ర్య ఫలాల్లో నా వర్గాల ప్రజల వాటా ఎంత అన్నాడు. బ్రాహ్మణులకేగా అధికారానికి వచ్చేది అన్నాడు.
అంబేద్కర్ నాకు స్వాతంత్రం కన్నా ముందు నా ప్రజల హక్కులు మిన్నా అన్నాడు. నేను అన్నాను, దాన్ని అతిశయోక్తిగా హై లెవెల్లో మాట్లాడాను, కానీ దాని అర్థం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో నా ప్రజల వాటా ఎంత? నాకు రాని రాజ్యం తెలంగాణ ఎందుకు? నా ప్రజలకు రాని అధికారం, నా ప్రజలకి రాజ్యాధికారం రాని తెలంగాణ నాకెందుకండి? దాని విషయం అర్థమైపోయింది కదా, వచ్చిన విషయం. తెలంగాణ ఉద్యమంలో అమృతం వచ్చింది, విషం వచ్చింది. ఈ చిలికిన తెలంగాణలో అమృతం ఎవరు దాగారు, విషయం ఎవరు దాగారు? భారత స్వాతంత్ర ఉద్యమం వచ్చింది, స్వాతంత్ర ఉద్యమంలో అధికారం వచ్చింది. ఇంతవరకు కోడిగుడ్డు తిన్న పిల్లగాడు లేడుగా, ఒక కార్పొరేట్ చదువుకున్న స్కూల్ లేదు కదా, ఒక హాస్టల్ లేదు కదా. ఎవరు తాగారు తెలంగాణలో? అమృతం ఎవరు తాగారు, విషయం ఎవరు తాగారు? నువ్వు చెప్పాలి, అమృతం ఎవరు తాగారు, విషయం ఎవరు తాగారు? నాయకుడిగా మీరు చెప్పాల్సిన పద్ధతి మీ మీద ఉంది, నేను ఎలా చెప్తాను? అమృతం అగ్రవర్ణాలు తగారు, విషం అణగారిన వర్గాలు తగారు. అది భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమంలో కూడా అమృతం అగ్రవర్ణాలు తగారు, విషం అణగారిన వర్గాలు తగారు. ఓకే అన్న. వీటన్నిటికీ పరిష్కారం, ఆల్టర్నేటివ్ నేను చెప్పే ఆల్టర్నేటివ్ కాదు మురళి, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహనీయులు ఇచ్చిన ఆల్టర్నేటివ్లోనే నేను ప్రయాణం చేసి ఈ ఆల్టర్నేట్గా ఇన్ని సమస్యలకి పరిష్కారం, ఈ అణచివేత, వివక్షకి, ఆకలికి, పేదరికానికి, ఈ అవమానానికి కంప్లీట్గా సొల్యూషన్ రాజ్యాధికారం అని మీరు నమ్ముతున్నారు. సరే, 12 ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నారు, ఎంతో కొంత చైతన్యం వచ్చింది, క్షేత్రస్థాయిలో కొంత కదలిక వచ్చింది, అది వాస్తవం. భవిష్యత్తులో మరింత ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతం చేయబోతున్నారు? దీనికోసం మీరు రూపొందించినటువంటి కార్యాచరణ ఏంటి, ప్రణాళిక ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? వాస్తవానికి నా ముందున్న కార్యాచరణ ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎన్నికలనే ఒక విధానం భారతదేశంలో అత్యంత ఖరీదుగా ఉన్నది తెలంగాణలో. ఈ నిజాన్ని ఒప్పుకోవాల్సింది ఎవరైనా. ఇంత పెద్ద ఖరీదైన ఎన్నికల్లో నాలాంటి కటిక దరిద్రుడు అంటే కటిక పేదలైన ఈ పార్టీ పోటీ చేయాలి. ఈ పార్టీ పోటీ చేసే ఈ సమరంలో ఈ ప్రజల్ని ఓటు అమ్ముకోకుండా వాళ్ళ ఓటుతో వాళ్ళు రాజ్యం రావడానికి ఎంతో సైద్ధాంతికంగా ఇంకా ప్రజలకు నేర్పించే పరిస్థితి ఉంది. ఇంకా అంటే ఒకవైపు సైద్ధాంతికంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం, పరిపాలించే పాలకుల్ని దోషులుగా నిలబెట్టడం, ప్రజా సమస్యల్ని అనుక్షణం ప్రతి దగ్గర, ఒక హాస్పిటల్, ఒక స్కూల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఒక అంగన్వాడీ కేంద్రం, ఒక బస్ స్టాండ్, గవర్నమెంట్ ఆల్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ పర్మిషన్ పొందుతున్న ఆల్ ప్రైవేట్ సెక్టార్స్, అన్ని చోట్ల ప్రజలకి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ప్రజల కన్నీళ్ళన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వంతో సమరం చేసి, ప్రభుత్వాన్ని అడగకపోతే అది అంతే తయారై ఉన్మాదంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గరికి ప్రజల సమస్యల్ని తీసుకొచ్చి ప్రభుత్వంతో ప్రజలకు సేవ చేయించాలి అని ఒకవైపు సైద్ధాంతిక సిద్ధాంతం నేర్పుతూ రాజకీయ నిర్మాణం చేస్తూ, రాజకీయ నిర్మాణంతో రాజ్యాన్ని అందుకోవడానికి హై ఫామ్లో రాజకీయ చైతన్యాన్ని చేస్తూ అణగారిన వర్గాలని సమీకరించే యుద్ధం కోసం. ఇక్కడ ఒక స్మాల్ ఇంటరప్షన్ చెప్పండి. మీకు ఈ 12 ఏళ్ళ రాజ్యాధికార స్థాపన కోసం చేస్తున్న ఈ యాత్రలు కానీ లేకపోతే ఈ పోరాటంలో ఒక అనుమానం అయితే ఉంది. ఏంటంటే, ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా వాళ్ళ నుంచి మీకు ఎలా మద్దతు కూడగట్టుకుంటారు? కాన్షీరాము మాకు రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకు రోల్ మోడల్ అవుతున్నారంటే, ఆయన ప్రజల యొక్క భారీ మౌలిక సమస్యలు అగ్రవర్ణ పాలక వర్గాలు తీర్చరు, వాళ్ళు పరిష్కరించరు అనే ఒక మోడల్ పాఠం కాన్షీరామ్ గారిది. తర్వాత పోరాటాలు చేసినట్టుగా చేసి, ప్రభుత్వాన్ని అడిగినట్టుగా అడిగి, ఆ ప్రభుత్వాన్ని అడిగినట్టుగా మీడియాలో వచ్చి ఇలాంటి పోరాటాలు కూడా జరుగుతున్నాయి బయట. ఆ పోరాటాలు ఏంటంటే ఏదో చేసినట్టుగా చేయాలని, అది ఇష్టం లేదు. మౌలికమైన సమస్యల్ని పరిష్కారానికి పాలక వర్గాలు తలగ్గవనేది ఒక మోడల్ చాప్టర్ ఉంది. కాబట్టి ఈ రెండింటి నుంచి మేము పాఠం నేర్చుకున్నాం. మౌలికమైన సమస్యలైనా చిన్న సమస్యలైనా చాతనైనంత ప్రభుత్వ దృష్టికి హానెస్ట్గా తీసుకుపోవాలి. ఇది ఇప్పుడు మిగతా బయట చేసినట్టు చేసే పోరాటమేమో వాడు గట్టిగా గొంతు మీద కత్తి పెట్టట్లే, వాడేదో ఫోటో తీసుకొని పోతున్నాడు. మౌలికమైన సమస్యలని ఫిలాసఫీ ఉన్నోడేమో వాడు బయటికి వెళ్ళట్లే. దీనివల్ల ప్రభుత్వం ఉన్మాద చర్యలో పడింది ఈ 20 ఏళ్ళు. ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరి కుల సమస్యలు వాళ్ళకున్నాయి. ఈ కులాల సమస్యలతో వీలు కొట్టుకొని చస్తంటే వాడు హాయిగా రాజ్యాన్ని నేలే పనిలో అతను ఉన్నాడు. ఇప్పుడు మేమేం చేయబోతున్నాం అంటే, అది చిన్న సమస్య, పెద్ద సమస్య, ఏ సమస్య అయినా కానీ ప్రతి సమస్యని, ప్రతి మానవుడికి పడుతున్న దుఃఖం, ఆవేదనకి శాశ్వత పరిష్కారం, ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ప్రజల తరఫున
ఎంత సింహనాదం చేయాలనో అంత ప్రశ్నిస్తూనే రాజ్యాధికారం కోసం ప్రజల్ని అంతిమంగా నిర్మాణం చేసే విముక్తి కార్యక్రమాన్ని చెబుతూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద పోరాడుతూ రెండు జోడెద్దుల్లాగా నడిపించుకుంటూ దానికోసం బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే ఒక మిత్ర బృందం, ధర్మ సమాజ్ పార్టీ రెండు సంయుక్తంగా కలిసి ఇక మిగిలిన ఈ 3.5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ 3.5 ఏళ్లకి రేపు అంబేద్కర్ జయంతి, మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, అంబేద్కర్ జయంతి ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ జయంతి ఆదిలాబాద్ నుంచి ఒక భారీ రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు అంతర్పంటలాగా అంతర్గా మళ్ళా 10,000 కిలోమీటర్లు నడకెట్లాగా ఉంటుంది. ఒక ఊరు పోతాం, ప్రజా సమస్యల కోసం గడప గడపకి పోవాల్సిందే, మనిషి మనిషి దగ్గరికి పోవాల్సిందే, ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి పోవాల్సిందే, రోడ్ల మీద నిలదీయాల్సిందే. అట్లా గ్రామాలలో, మండలాలలో, పట్టణాలలో నడవడానికి 10,000 కిలోమీటర్లు అవుతుంది. 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర, అంతర్పంటలాగా 10,000 కిలోమీటర్ల నడక, ఈ రెండింటి యొక్క మిశ్రమంగా రాజ్యాధికార రథయాత్ర, అదే బీసీ ఎస్సీ ఎస్టీల జైత్రయాత్ర. యుద్ధంలో గెలవాలి, రేపు రాబోయే ఎన్నికల్లో రాజ్యం యొక్క శక్తి ఏ విధంగా మనం రాజ్యాన్ని స్థాపిస్తామో ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించే ఒక పోరాటం చేస్తూ, దానికి ముందుగా ఈ నెల 31న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తల సమావేశం, ఆ సమావేశంలో మరిన్ని విషయాలు కొన్ని క్రోడీకరించి దీంట్లో ఈ కార్యక్రమం వచ్చేసి మా భూమి రథయాత్ర Yes. 1,00,000 కిలోమీటర్లు అని అవును, చెప్తున్నారు అవును, కదా. అవును. నిజంగా దళితులకు లేదా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒకప్పుడు ఇచ్చిన అసైన్డ్ భూములు కానీ, పొరంబోకు భూములు కానీ, మిగతా భూములన్నీ కూడా ఆ, ఇచ్చినట్టే ఇచ్చి వారికి ఎటువంటి హక్కులు లేకుండా Yes. చేసినటువంటి సందర్భం ఉన్నది. అవును. అంటే వాళ్ళు క్రయ విక్రయాలకు అమ్ముకోవడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, భూమికి- స్వతహాగా ఇది నా భూమి అని గుండెల మీద చెప్పుకోవడానికి లేదు. ఒక పట్ట పాస్బుక్లు కూడా ఏమి లేవు. ఎనీ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వకపోగా వేలాది ఎకరాలు అన్యక్రాంతమై కబ్జాలకు గురై ఒకానొక సందర్భాలలో ప్రభుత్వాలు కూడా గుంజుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఎస్, వాటిపైన మీరు ప్రత్యేకంగా మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ. మా భూమి రథయాత్ర అంటే కేవలం ల్యాండ్ కోసం చేసే స్ట్రగుల్ కాదు. మా భూమి అంటే భూమి అంటేనే రాజ్యం, భూమి అంటేనే అధికారం, భూమి అంటేనే ఆత్మగౌరవం, భూమి అంటేనే ఆహారం. భూమికి మాకు పేగు సంబంధం లాగా ఉన్నది. భూమే గర్భంలాగా ఇక్కడి నుంచి పుట్టిన అంత కనెక్టివిటీ. అంటే పంచభూతాలతో శ్రామిక వర్గానికి, పీడిత వర్గానికి అంత అనుబంధం ఉంటుంది. కాబట్టి తెలంగాణ మా భూమి, ఇది మా నెత్తురుతో చెమటతో తెలంగాణ భూమిని నిర్మించినటువంటి ఒక భూమి పుత్రులంగా మా భూమి అనే పేరు పెట్టి, మా భూమి అంటే రాజ్యము, ఆత్మగౌరవము, అనుబంధము అన్నీ ఇమిడి ఉన్నాయని చెబుతూనే 10 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం దగ్గర మాకు రావాల్సిన భూమి ఉన్నది. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, అంత భూమి ఉన్నది ప్రభుత్వం దగ్గర. ఆల్రెడీ అసైన్ ల్యాండ్స్ అంటే అనుభవదారుడు మాత్రమే, యజమాని కాదు. ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి, అవి మళ్ళీ వాళ్ళే తీసేసుకున్నారు. అవును. ఏ కార్యక్రమానికి ప్రభుత్వానికి అవసరమైన వీళ్ళ భూములే కావాలో తీసుకుపోయారు. ఆనాడేమో రాళ్ళు రప్పలు ఉన్నాయని ఇచ్చారు. వైశాల్యం పెరిగి బైపాస్లు, రోడ్లు నిర్మాణం చేసి పట్టణీకరణ డెవలప్ అయ్యేసరికి ఆనాడిచ్చిన మాకు ఆ భూములు, ఈ భూములు, ఆ కాస్ట్ ఎకరం ₹1,00,00,000 అయ్యేసరికి మళ్ళీ రికవర్ చేయడం మొదలుపెట్టారు. కానీ అన్నపూర్ణ స్టూడియోది తీసుకోరు ల్యాండ్, ఇంకోటిది తీసుకోరు. కాబట్టి అంతిమంగా ఈ మా భూమి యాత్ర ఏదైతే ఉందో ఇది రాజ్యం కోసం, ఆత్మగౌరవం కోసం, భూమిని అడగడానికి కూడా ఇమిడి ఉన్న యాత్ర. ఇంత పెద్ద మా భూమి రథయాత్రని మీరందరూ సహకరించాలి, మీ సహకారం కూడా ఉండాలని మీడియా పరంగా మిమ్మల్ని కోరుతూ, ప్రజల్ని కూడా మీ ద్వారా దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్న, మీరు కోరుకున్న విధంగా బహుజన రాజ్యాధికారం కోసం మీ పోరాటం ఫలించాలని, ఆ రాజ్య స్థాపనలో ఎవరైతే నిరాశ్రయులు, ఎవరైతే పేదలు, ఎవరైతే ఈ ఆకలి అవమానం భరిస్తూ ఈ అక్షరాస్యతకు, ఈ అభివృద్ధికి దూరంగా ఉన్నారో ఆ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని మీ వంతు కృషి మీరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న.